హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధగవని సుదర్శన్. ఇక మొత్తం మీద విశారదన్ మహారాజుకి సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆయన అంటే ఒక వ్యక్తి మీద అంటే మీడియా శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి పైన అంటే ఆరోపణలు కూడా గతంలో చేసిండు. తర్వాత ఈయన 20 కోట్ల రూపాయలకు బీఆర్ఎస్కు అమ్ముడు పోయి కావాలని చెప్పేసి ఈ దళిత ఏదైతే నినాదం ఉందో దీన్ని మొత్తం కూడా విచ్ఛిన్నం చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి మీడియా శ్రీనివాస్ పైన ఆరోపణలు చేసిండు. తర్వాత మీడియా శ్రీనివాస్ పైన కేసులు కూడా పెట్టిండు. అంటే కొన్ని ఈ 20 కోట్ల రూపాయల లావాదేవీల్లో భాగంగా మొత్తం కూడా అంటే దీన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇక్కడ ఉండి అవన్నీ కూడా చేస్తున్నాడు. కాబట్టి దీన్ని మొత్తం కూడా నాశనం చేయడానికి ప్రయత్నం చేసిండని చెప్పేసి మీడియా శ్రీనివాస్ పైన కేసు కూడా నమోదు చేసిండు విశారదన్ మహారాజ్. ఈ నేపథ్యంలో నిజంగా మరి మీడియా శ్రీనివాసు అటువంటి అంటే ఒక ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేసిండా, లేకపోతే నిజంగా అసలు ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు మీడియా శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈయన ఏమంటారంటే విశారదన్ మహారాజు హృదయం అని, విశారదన్ మహారాజు ఆత్మ అని కూడా అంటారు. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల పాటు 2015 నుంచి 2020 వరకు విశారదన్ మహారాజుతో కలిసి పనిచేయడమే కాదు 180 రోజుల పాటు జరిగినటువంటి పాదయాత్రలో 5,000 కిలోమీటర్లు కలిసి నడిచి దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఒక పుస్తకంగా తీసుకొచ్చిండు. ఆ పుస్తకం కూడా రిలీజ్ కాలేదు. ఆ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, అసలు యాక్చువల్గా మిమ్మల్ని అంటే మామూలుగా శ్రీనివాస్ అని పిలుస్తారు, లేకపోతే ఇంటి పేరు పెట్టి పిలుస్తారు, కానీ మిమ్మల్ని మీడియా శ్రీనివాస్ అని పిలుస్తారు. ఎందుకు అట్లా? ఈ మధ్యకాలంలో ఈ మీడియా శ్రీనివాస్ అనేది కూడా బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నది. వాస్తవానికి ఏంటన్నా, ముందుగా నేను ఈ క్యూన్యూస్ ప్రేక్షకులకి, క్యూన్యూస్ వీక్షకులకి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి దళిత బహుజనవాదులకి, విశారదన్ అనేటువంటి సైకోని అనుసరిస్తున్నటువంటి వాళ్ళకి నేను ఇస్తున్నటువంటి క్లారిటీ ఏంటంటే, గతంలోనే దాదాపు ఒక 3-4 సంవత్సరాల క్రితమే విశారదన్కి నాకు మధ్య వచ్చినటువంటి ఒక భావజాల విభేదం ఏదైతే ఉందో, ఈ విభేదం సందర్భంలో నేను ఎప్పుడైతే విశారదన్ ఉద్యమంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఏది మాట్లాడినా కూడా తీన్మార్ మల్లన్న చేయిస్తున్నాడు అనేటువంటి ప్రధానమైనటువంటి అలిగేషన్ చేసి ఉన్నాడు. ఎవరు? విశారదన్. ఓకే. నేను మీడియా శ్రీనివాస్ ఏది చేసినా కూడా, ఏది మాట్లాడినా కూడా దాని వెనుకాల తీన్మార్ మల్లన్న ఉన్నాడు అనేటువంటి ఒక అలిగేషన్, ఒక ఫాల్స్ అలిగేషన్ చేస్తూ వచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. ఎందుకు అట్లా చేస్తుండే? నిజంగా తీన్మార్ మల్లన్నకు మీకేమైనా అట్లా ఏమైనా ఉందా? ఎస్, అక్కడికే వస్తున్నాను. తీన్మార్ మల్లన్ని యాక్చువల్గా 2017 విశారదం చేసినటువంటి పాదయాత్ర ఏదైతుందో, 5,000 కిలోమీటర్ల పాదయాత్ర ఏదైతుందో, ఆ పాదయాత్రను సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ లైవ్లు పెడుతూ యాజ్ ఏ మీడియా కోఆర్డినేటర్గా, మీడియా కన్వీనర్గా, ఆ ఉద్యమానికి ఒక స్టేట్ స్పోక్స్ పర్సన్గా ప్రపంచానికి నేను చూపిస్తున్నటువంటి క్రమంలో అప్పటికే సోషల్ మీడియాలో ఒక సంచలనంగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఈ సోషల్ మీడియా ఈ లైవ్లను చూసి ఒకసారి ఇతను అప్రోచ్ అయ్యి ఈ పాదయాత్రలో ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ విశారదనే నాకు అటాచ్ చేసినటువంటి పర్సన్ తీన్మార్ మల్లన్న. ఓకే. మీడియా వ్యవహారాలు నేను చూస్తున్నా కాబట్టి నాకు తీన్మార్ మల్లన్ని అటాచ్ చేయడము, తీన్మార్ మల్లన్నకి ఈ ఉద్యమం గురించి దీనికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం, ఆ క్రమంలో ఏర్పడినటువంటి పరిచయమే తీన్మార్ మల్లన్నకి నాకు. ఓకే. మీకు డైరెక్ట్ పరిచయం లేదు. విశారదన్ మహారాజు గారే మీకు పరిచయం చేసి. అక్కడ నుండి జర్నీ కొనసాగుతుంది. తీన్మార్ మల్లన్న కొంత అడ్వాన్స్గా ఆలోచించేటువంటి వ్యక్తి కావడము, పబ్లిక్ డొమైన్లో అప్పటికే దశాబ్ద కాలంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిగా పబ్లిక్లో ఏదైనా కొద్దిగా సమాజానికి ఉపయోగపడుతుంది అనుకున్నటువంటి దగ్గర తీన్మార్ మల్లన్న ఉంటూ వస్తున్నటువంటి క్రమంలో మా ఇద్దరికి ఒక పరిచయం కావడము, ఆ జర్నీ కొనసాగుతూ ఉండడం, ఆ జర్నీలోనే అతనితో ఒక మానవ సంబంధం ఏర్పడింది. ఓకే. దెన్ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తీన్మార్ మల్లన్నతో అప్పుడు భావజాల సంబంధం అయినప్పటికీ పరిస్థితుల కారణాలు ఏమైనప్పటికీ కూడా అతను బీజేపీలోకి ఎప్పుడైతే వెళ్ళిండో, బీజేపీకి ఎప్పుడైతే వెళ్ళిండో అక్కడ నుండి మా మధ్య భావజాల బంధం అనేది తెగిపోయింది. భావజాలం కోసమే కనెక్ట్ అయ్యారు కాబట్టి ఆటోమేటిక్గా లేనప్పుడు అవసరం లేదని చెప్పేసి అంతే, అంతకుమించి వేరే ఏమి లేదు. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత విశారదన్కి నాకు మధ్య జరిగినటువంటి విభేదంలో ప్రతి సందర్భంలో కూడా తీన్మార్ మల్లన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఒక ఫాల్స్ ఎలిగేషన్ చేస్తూ వస్తున్నాడు. అదంతా కూడా ఫాల్స్. ఎవరు చేసిండ్రు? విశారదన్. ఓకే. అదంతా కూడా ఫాల్సే. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలని చెప్పి కోరుతున్నాను. అంటే విశారదన్ మహారాజుకి మీకు అంతే ఎందుకు చెడిపోయింది అసలు? ఎస్. అయితే మిత్రమా, నేను ఒకటే ఏం చెప్పదలుచుకున్నానంటే,
ఈ ఇంటర్వ్యూ ఆశాంతం, ఎందుకంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా మీరు భావించి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను కూడా విశారదన్ అనేటువంటి ఒక ప్రకృతి విరుద్ధ జీవి అని చెప్పి అంటాను. నేను ఎందుకంటాను, చివరిలో దీనికి ఆన్సర్ వస్తుంది. కాదు అంటే విశారదన్ మహారాజు ఒక గొప్ప సంకల్పంతో మాదిగలను మహారాజులు అని చెప్పేసి ఒక ప్రత్యేకంగా మహారాజులుగా ఉంటే తర్వాత తరాలు మొత్తం మహారాజు అని చెప్పేసి మాట్లాడుకుంటాయి. అందుకని చెప్పేసి మాదిగలను ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టాలి, తర్వాత మనం తక్కువ స్థాయిలో ఉండకూడదు, తర్వాత అటువంటి భావాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో మహారాజులు అని చెప్పేసి కాన్సెప్ట్ తీసుకొచ్చిండు. తర్వాత మాదిగలందరినీ ఒక్కటి చేసేటువంటి ప్రయత్నం చేసిండు, తర్వాత పాదయాత్రలు చేసిండు. ఇవన్నీ చేస్తున్నటువంటి విశారదన్ మహారాజు అట్లా పురుగని మీరు ఎట్లా అంటారు? దీనికి చాలా నేపథ్యం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే బయటికి మనం అతడు చేసేటువంటి ఉపన్యాసాలు కావచ్చు, అతడు చెప్పేటువంటి ఆ తీయటి మాటలు కావచ్చు, ఒక ఇంటర్వ్యూ కూర్చుంటే లేదంటే ఒక మీటింగ్లో అతడు చెప్పేటువంటి పెద్ద పెద్ద మాటలు కావచ్చు, వాటిని చూసి ఎవరైనా ఇదే విధంగా అనుకుంటారు. కానీ అతని నిజస్వరూపము, విశారదన్ అనేవాడు ఎంత కుట్రదారుడు, ఎంత సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి వ్యక్తి అనేటువంటి విషయాలు 1 to 1 ఉంటేనే తెలుస్తాయి అన్న. ఓకే. ఎందుకంటే దూరంగా ఉన్నటువంటి వ్యక్తి గురించి ఏదైనా మాట్లాడచ్చు మనం. ఆయనతో పాటు జర్నీ చేశాను. 5 సంవత్సరాల పాటు 2015 చివరి నుండి 2020 ఏప్రిల్ 14 వరకు కూడా. ఓకే. సో అతనితో నేను జర్నీ చేసినటువంటి వ్యక్తి, అతను చాలా దగ్గరగా నేను గమనించాను. సో దగ్గరగా గమనించేటువంటి క్రమంలో అతడు అవుటర్ ఏంటి, అతడి ఇన్నర్ ఏంటి, సో బయటికి ఏం మాట్లాడతాడు, అతని లోపల ఉండేటువంటి కుట్రలు ఏముంటాయి, అసలు అతని లక్ష్యం ఏంటి అనేది కీన్గా అబ్జర్వ్ చేసి కీన్గా భావజాల పరంగా అతన్ని అనేక సందర్భాల్లో విభేదించినటువంటి వ్యక్తిని. కాబట్టి విశారదన్ అని టార్గెట్ చేసింది. సో నేను విశారదన్ ఇక్కడ టార్గెట్ చేయలేదు. సో విశారదన్ ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్, బట్ విశారదన్ అనేటువంటి వాడు ప్రజెంట్ పబ్లిక్లో ఉంటూ, పబ్లిక్ డొమైన్లో ఉంటూ కొంత సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి, అది మంచా చెడ పక్కన పెడతాం, కొంత సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాడు. కాబట్టి అతడి వల్ల సమాజానికి లాభం ఏంటి, నష్టం ఏంటి అని చెప్పాల్సినటువంటి ఒక సామాజిక బాధ్యతతో అతన్ని గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ క్రమంలో విశారదన్కి నాకు ఎందుకు చెడింది అనేటువంటి మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, నేను 5 సంవత్సరాలుగా జర్నీ చేసినటువంటి ఈ సందర్భంలో సో విశారదన్కి అసలు నాకు మొదట పరిచయం ఎక్కడ జరిగింది, అసలు నేను విశారదన్కి ఎట్లా నేను ఆ ఉద్యమంలో నేను భాగస్వామిని అయినటువంటి విషయాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. సో బేసికల్గా నేను ఒక అంబేద్కరైట్. ఓకే. సో బేసికల్గా ఒక అంబేద్కర్ మూమెంట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అంబేద్కర్ యొక్క ఆశయాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక విద్యావంతుడిగా నేను ఆలోచిస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక పరిచయం నాకు జరిగింది. ఓకే. సో ఆ పరిచయం జరిగిన తర్వాత అతనితో 1 to 1 ఇంటరాక్షన్ అయిన తర్వాత సో ఇతని ద్వారా సమాజానికి, ఇతని ద్వారా అంబేద్కర్ ఐడియాలజీకి, సిద్ధాంతానికి కొంత లాభం చేకూరుతుందేమో అనేటువంటి అదితోటి అతనితో నేను భాగస్వామిని అయినా. భావజాలం నచ్చింది. ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే మీకు చూపించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రారంభంలోనే నేను ఈ పుస్తకం, ఇది దళిత శక్తి అని చెప్పేసి దశ ప్రణాళిక అని చెప్పేసి ఉంటుంది. దశ ప్రణాళికలో చివరిలో 2 అంశాలు ఉంటాయన్న. సో ఎందుకంటే ఇది ఖచ్చితంగా తెలియాలి. అప్పటి వరకు నాకు అంబేద్కర్ ఐడియాలజీ, కన్షిరామ్ గారి గురించి తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం అంతా కూడా ఒక ఆత్మగౌరవంతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగించాలంటే బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే అది చేయగలుగుతుందని చెప్పేసి బెహన్జీ కుమార్ మాయావతి గారు ఇంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఫలితాలు అవన్నీ చూసిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి క్రమంలో, బహుజన్ సమాజ్ పార్టీకి నేను ఏ విధంగా నేను శక్తినివ్వాలి అనేటువంటి క్రమంలో ఇతడు చెప్పినటువంటి నినాదం ఏంటంటే బెహన్ మాయావతికి అండగా ఉండడము. ఈ దశ ప్రణాళిక అనేటువంటి పుస్తకంలో చివరి పేజీలో ఉంటుంది. ఈ దశ అనేటువంటి ఉద్యమము కొన్నింటికి మద్దతు ఇస్తుంది అనేటువంటి క్రమంలో బెహన్ మాయావతి ఆప్ సంఘర్ష్ కరో, హమ్ హమారే సాథ్ హే, హమ్ తుమారే సాథ్ హే. మీరు ఫైట్ చేయండి, మీతో పాటు మేము ఉంటాం. అంటే నేనేం భావించినా అతనితో జరిగినటువంటి సంఘర్షణలో కూడా బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఏ విధంగా, దళిత శక్తి ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఏ విధంగానైతే సాంస్కృతిక పునాదులు నింపుతూ దానికి బలాన్ని చేకూరుస్తుందో, దశ అంటే దళిత శక్తి ప్రోగ్రామ్ అంటే డిఎస్పి అనేటువంటి ఈ ఉద్యమం కూడా బహుజన్ సమాజ్ పార్టీకి ఆర్ఎస్ఎస్ చేసేటువంటి పనిని చేసి పెడుతుంది. దానికి అనుబంధంగా ఉంటూ రాజకీయ వేదిక, ఇది ఒక సాంస్కృతిక పునాదులు, సాంస్కృతిక వేదిక, దీని రాజకీయ వేదిక కేవలం బహుజన్ సమాజ్ పార్టీనే. ప్రతి ఎన్నికల సందర్భంలో మన పని ఏంటంటే
ఏను గుర్తుకు ఓటేయించడము, ఓకే, బెహన్ కుమారి మాయావతి గారి యొక్క నాయకత్వాన్ని బలపరచడము అనేటువంటి ఈ యాంగిల్లోనే అతనితో నేను భాగస్వామి కావడం జరిగింది. ఓకే, భావజాల వ్యాప్తి చేయడానికి ఉపయోగపడుతుంది, ఇది బహుజన సమాజ్ పార్టీకి ఉపయోగపడుతుందని మీరు అనుకున్నారు. ఎస్, కేవలం ఆ ఉద్దేశంతో దాంట్లోకి వస్తున్నాం కాబట్టి ఆ ఉద్దేశానికి ఎక్కడైతే భంగం వాటిల్తుందో, ఓకే, రాంగ్ ట్రాక్ వెళ్తుందని చెప్పి ఎప్పుడైతే అనిపిస్తుందో ఎవరైనా సరే అవుట్పుట్ ఓరియంటెడ్గా పోయినటువంటి కార్యకర్త ఖచ్చితంగా అతనితో విభేదిస్తారు. ఇప్పుడు 5 సంవత్సరాల పాటు జర్నీ చేసిండ్రు, 5 సంవత్సరాల పాటు కలిసి నడిచిండ్రు, కలిసి తిరిగిండ్రు, తర్వాత ప్రతి విషయంలో కూడా మీరు చాలా దగ్గరగా ఉన్నారు. అవును. మరి 5 సంవత్సరాల పాటు ఆయన దగ్గర ఇప్పుడు ఇటువంటి అంటే బీఎస్పీకి వ్యతిరేకంగా ఉంటున్నాడు అనేటువంటి విషయం ఎప్పుడైనా గమనించలేదు? ఎస్, నేను అక్కడ గమనించాను కాబట్టి, అక్కడ ఆ విషయం గమనించిన కాబట్టి ఆ ఉద్యమంలో నుంచి బయటకు వచ్చినాను. అన్ని రోజులు ఎందుకున్నారు? అన్ని రోజులు ఎందుకంటే ఒక నాయకుడు దాదాపు అతని యొక్క ఇంటర్నల్, అతని అంతర్మదనము, అతని మనసులో ఉన్నటువంటి విషయం, అతని లక్ష్యం ఏంటనే తెలియాలంటే 1 to 1 ఉంటేనే తెలుస్తానని ఇంతకుముందు అనుకున్నాం కాబట్టి 183 రోజులు అంటే ఈ పాదయాత్ర 183 రోజులు, తర్వాత పాదయాత్ర అనంతరం చాలా క్రియాశీలకంగా స్టేట్ స్పోక్స్ పర్సన్గా ఉద్యమానికి నేను ఉన్నా. కాబట్టి ప్రతిదీ కూడా నాతో డిస్కషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో 2019లో ఎలక్షన్స్ వచ్చినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ పార్లమెంట్ ఎలక్షన్స్లో అప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే స్టాండ్ తీసుకుంటాడో ఆ సందర్భంలో కూడా నాతోటి ఒక ప్రెస్ మీట్ పెట్టించింది. ఓకే, సో ప్రెస్ మీట్ పెట్టించి దాంట్లో మా సాంస్కృతిక వేదికకు దగ్గర రాజకీయ వేదిక కేవలం బహుజన్ సమాజ్ పార్టీనే. భారత రాజ్యాంగం రక్షించబడాలంటే బహుజన్ సమాజ్ పార్టీకి మనం ఓటు వేయాలి, ఏను గుర్తుకు మనం ఓటు వేయాలి, మా రాజకీయ వేదిక బహుజన్ సమాజ్ పార్టీనే. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత శక్తి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీకి ఓటు వేయించాలి, మా మద్దతు బహుజన్ సమాజ్ పార్టీకి అని చెప్పి అప్పుడున్నటువంటి స్టేట్ కోఆర్డినేటర్ వీరసింగ్ గారితో ఒక పోస్టర్ రిలీజ్ చేసి మద్దతు ప్రకటించడం జరిగింది. ఓకే, సో మద్దతు ప్రకటించిన తర్వాత సగటున ఒక వ్యక్తి ఏమనుకుంటాడు, మనం మద్దతు ప్రకటిస్తున్నాము, మద్దతు ప్రకటించి ఒక పార్టీకి ఓట్లు వేయాలంటే మాయావతి పీఎం కావాలి, లేకుంటే బీఎస్పీ ఓట్ షేర్ అనేది పెరగాలంటే మన క్షేత్రంలోకి వెళ్ళి మనం ప్రచారం చేయాలి కదా. 100%. సో క్షేత్రంలోకి వెళ్ళి ప్రచారం చేయాలి అని చెప్పి ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుని మన క్యాడర్కి అంతా కూడా, మన జిల్లా కన్వీనర్లకు అందరికి కూడా మనము ఈ ఇండికేషన్ ఇస్తే మన క్షేత్రంలో వెళ్ళి పనిచేస్తారు కదా అని చెప్పి అన్న సందర్భంలో అతను క్లియర్గా చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, కేవలం మనం స్టేట్మెంటే ఇస్తాము, మనం ప్రచారం చేయము. ఓకే, సో ఇప్పటి వరకు బహుజన్ సమాజ్ పార్టీకి 2020 వరకు కూడా విశారదన్ కేవలం స్టేట్మెంట్లే ఇచ్చున్నాడు, కానీ ఎక్కడ కూడా క్షేత్రంలోకి వెళ్ళి కార్యకర్తలతో ప్రచారం చేయించి ఒక ఓటు వేయించేటువంటి పని చేయలేదు, పబ్లిక్ని కలవలేదు, దానికి సంబంధించి చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఇక్కడ ఉన్నటువంటి అతని కుట్ర ఏంటంటే, అతడు బహుజన్ సమాజ్ పార్టీని విభేదించి బయటకు వచ్చిన తర్వాత, విభేదించలేదు, బహుజన్ సమాజ్ పార్టీ నుండి దాదాపు 2 సార్లు బహిష్కరణకు గురైనాడు. ఓకే, అతడు పనిచేసినటువంటి 4-5 సంవత్సరాలు బహిష్కరించబడ్డాడు. ఎందుకు? సో ఎందుకంటే విశారదన్ అనేటువంటి వాడు అతడు ఎక్కడ ఉన్నా కూడా ఆ గుంపును విచ్ఛిన్నం చేసేటువంటి ఒక విచ్ఛిన్నకారి, ఎక్కడున్నా కూడా ఒక గుంపును విచ్ఛిన్నం చేసేటువంటి పని. గతంలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఉన్నాడు, అక్కడ కూడా గ్రూపులు క్రియేట్ చేయడము, విచ్ఛిన్నం చేయడం ఉద్యమాన్ని. బహుజన్ సమాజ్ పార్టీకి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఎంతసేపు నేను హైప్లో ఉండాలి, నేను పై స్థాయిలో ఉండాలి అనేటువంటి క్రమంలో మంచిగా పనిచేసేటువంటి ఎఫెక్టివ్గా ప్రభావశీలంగా ఉన్నటువంటి కార్యకర్తల్ని విచ్ఛిన్నం చేసి వాళ్ళ మనసులను పొల్యూట్ చేసేటువంటి ఒక క్యారెక్టర్. సో ఆ విధంగా అక్కడ నుండి బహిష్కరించబడ్డాడు. సో బహిష్కరించబడి అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత, అంటే గతంలో అంటే అతని నేపథ్యం మనం చెప్పు, ఇంతకుముందు ఎంఆర్పిఎస్లో ఉన్నాడు, అక్కడ కూడా 3 సార్లు బహిష్కరణకు గురయ్యాడు. మందకృష్ణ మాదిగ చేత 3 సార్లు బహిష్కరించబడ్డాడు. ఓకే, సో అక్కడ నుండి మళ్ళీ బీఎస్పీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. సో అక్కడ మనకు మాదిగ సంఘంలో లేదు, బహుజన్ సమాజ్ పార్టీలో కూడా ఉనికి లేదు, అక్కడ మనల్ని నమ్మరు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, సొంత కుంపటి పెట్టుకోవాలి. ఎందుకంటే బీఎస్పీని బలహీనం చేయాలి, మందకృష్ణ మాదిగలకు ప్రతీకగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని జీరో చేయాలి. ఇవి 2 లక్ష్యాలతో ఒక కొత్త కుంపటి పెట్టుకుంటూ, ఆ కొత్త కుంపటి దశ దళిత శక్తి. ఈ రెండింటిని నిర్వీర్యం చేయడం ఒకే ఒక లక్ష్యం. ఇక్కడ రాజ్యం లేదు, మహనీయులు లేదు, మహనీయుల ఆలోచన లేదు, బయటికి స్పీచ్లు మాత్రం అవే ఉంటాయి. అవి ఉంటేనే కొంతమంది కార్యకర్తలు, ఏమీ తెలియని అమాయక కార్యకర్తలు అడిక్ట్ కావాలి కాబట్టి, వాళ్ళతో టైంపాస్ చేయాలి కాబట్టి ఇతడు ఏం రాగం ఎత్తుకున్నాడు, అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత కాన్సిరా బీఎస్పీకి నేను వ్యతిరేకం, ఎంఆర్పిఎస్కి నేను వ్యతిరేకం అని చెప్పి అంటే ఎవడు కేర్ చేయడు కదా, ఓకే, ఎవరు తన దగ్గరికి రాడు కదా. కాబట్టి ఈ పేరే చెప్పాలి, ఏది బహుజన్ సమాజ్ పార్టీ పేరే చెప్పాలి,
కాంశీరామ్ సార్ పేరే చెప్పాలి, మాయావతి మేడం పేరే చెప్పాలి, వాళ్ళని నిర్వీర్యం చేయాలి, నేను బలవంతం కావాలి అనేటువంటి లక్ష్యంతో బయటికి వచ్చి ఈ సొంత కుంపటి పెట్టుకుని 2009లో పెట్టుకున్నప్పటి నుండి కూడా బయటికి మాత్రం కాంశీరామ్ పని విధానం అంటూ బీఎస్పీకే మన మద్దతు అంటూ సో ఉద్యమాన్ని నిర్మాణం చేసుకుంటూ ఈ దశలో ముందుగా మాదిగల్ని ఆర్గనైజ్ చేసుకోవాలనేటువంటి క్రమంలో ఇన్ని సంవత్సరాల పాటు మొన్న 24 వరకు కూడా కేవలం మాదిగల కేంద్రంగా కేవలం మాదిగలను మందకృష్ణ మాదిగకి దూరం చేయాలి, మాదిగలను బీఎస్పీకి దూరం చేయాలి. ఓకే, బీఎస్పీ దగ్గరికి మాదిగలు పోకూడదు, మందకృష్ణ మాదిగ దగ్గరికి మాదిగలు పోకూడదు. ఇవి 2 సక్సెస్ అయితే వీడు సక్సెస్ అయినట్టు. ఇక్కడ రాజ్యం లేదు, మహనీయుల ఆలోచన లేదు, ఏది లేదు. కాదు, జీవితం మొత్తం కూడా ఆయన అంటే దళిత శక్తి ప్రోగ్రాం కోసమే, తర్వాత మొత్తం దీనికోసమే అంకితం చేసిండు. అందుకని పెళ్లి కూడా చేసుకుండా పెళ్లి చేసుకున్నా చేసుకున్నా కానీ కొంత ఎక్కువ శాతం మొత్తం ప్రజా జీవితంలోకి వచ్చేసిండు. తర్వాత పాదయాత్రలు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఆయన పైన అంటే ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చిండు అని చెప్పేసి ప్రజలందరూ అంటున్నారు, అనుకుంటారు 100% అనుకుంటారు. మీరు ఇందాక పాదయాత్రల విషయం తీశారు కాబట్టి పాదయాత్ర విషయం కూడా చెప్పాలి. సో విశారదన్ అనేటువంటి వీడు ఇప్పటికీ దాదాపు 2 పాదయాత్రలు చేసిండు. ఒకటేమో సైకిల్ యాత్ర చేసిండు, తర్వాత 5,000 కిలోమీటర్ల పాదయాత్ర అని చెప్పి చేసిండు, 10,000 కిలోమీటర్లు అని చెప్పి అన్నీ తన స్వలాభం కోసం, తన సొంత ఎగ్జిస్టెన్స్ కోసం మాత్రమే చేసేటువంటి పాదయాత్రలు. ఈ పాదయాత్రల వల్ల ఎవ్వడికి ఉపయోగం ఉండదు. మీరు చూడండి, 5,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిండు. సరే, గొప్ప సంకల్పం అనుకుందాం, గొప్ప ఆలోచన అనుకుందాం. నీ 5,000 కిలోమీటర్ల పాదయాత్రతో ఎవరికి లాభం చేకూరింది? నీ ఉద్యమమే మాదిగలను సాంస్కృతిక పునాదులు నింపాలని చెప్పేసి అని నీ ఒక ఉద్యమ లక్ష్యంగా పెట్టుకొని నువ్వు కొనసాగుతూ ఉన్నావు. మరి ఈ మాదిగలకి ఇప్పటివరకు ఎంత శాతం మాదిగలకి నువ్వు సాంస్కృతిక పునాదులు నేర్పి ఒక ఆల్టర్నేటివ్ సంస్కృతిని వాళ్ళకి పరిచయం చేసినావు? ఇది క్వశ్చన్ మనం వేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తిని ఇప్పటి వరకు పెంచి పోషిస్తున్నాం, విలాసాలు ఇస్తున్నాం, అతనికి లగ్జరీ కార్లు ఇస్తున్నారు, అతనికి అనేక మంది ఎంప్లాయీస్ ఫండింగ్ చేస్తున్నారు. మీరు చేసేటువంటి అతడికి ఇచ్చేటువంటి మీ నిధులన్నీ కూడా ఎటుపోతున్నాయి? అతని వల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉంది? మీరు ఆలోచించండి. ఇప్పుడు మాదిగల ఉద్యమం అనుకుంటూ చేసేటువంటి ఈ ఉద్యమంలో ఇప్పటి వరకు మొన్న తీసినటువంటి లెక్కల ప్రకారం 9% మాదిగలు ఉండరంటారు. 15% దళితులు అన్నప్పుడు 9% మాదిగలు అని చెప్పి ఒక లెక్క వచ్చింది కదా. ఈ 9% మాదిగలో ఎంత శాతం మాదిగల దగ్గరికి వెళ్ళి నువ్వు సాంస్కృతిక పునాదులు నేర్పినావు? నీ 12 ఏళ్ళ ఈ ఉద్యమ కాలంలో టైంపాస్ కాదా ఇది? ఇప్పుడు మామూలుగా సహజంగానే అంబేద్కర్ రైట్లు, పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటి ఆలోచనలో ఎవడో ఒకడు ఏదైనా చేస్తున్నాడంటే ఎమోషనల్గా అరే ఏమో జాతి కోసం ఏదో చేస్తున్నాడు, అంబేద్కర్ కోసం ఏదో చేస్తున్నాడు అని చెప్పి ఫండింగ్ చేస్తూ ఉంటారు. ఇచ్చినటువంటి ఫండింగ్ తోటి అమాయకులైనటువంటి ఆ మాదిగల యొక్క రక్తం దాగుతూ ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో ఉన్నాడు, నీకు నిధులు ఎక్కడ వస్తున్నాయంటే నా సమాజం నాకు ఇస్తుందని చెప్పినాడు. నీ సమాజం నీకు ఇచ్చినటువంటి నిధులు ఎక్కడ పోతున్నాయి? నీ వల్ల లాభం ఏంటి సమాజానికి? నువ్వేం చేస్తున్నావు అసలు? నీ వల్ల అమాయకులైనటువంటి మాదిగలందరూ కూడా ఉజ్వల భవిష్యత్తును కోల్పోతూ ఉన్నారు. అమాయకులైనటువంటి మాదిగలు వాళ్ళకి చదువు ఉండట్లేదు, వాళ్ళ ఉద్యోగాల వైపు వెళ్ళట్లేదు, వాళ్ళు కనీసం వ్యక్తిగత జీవితాన్ని కూడా ఒక పెళ్లి చేసుకొని తల్లిదండ్రులకు ఆసరగా ఉండేటువంటి పరిస్థితులు లేవు. ఓకే, ఇవన్నీ కూడా కిల్ చేస్తున్నావు. సో మీరు చూడండి, ఆ ఉద్యమంలో ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళే ఉంటారు, పాత వాళ్ళు ఉండరు. ఎందుకట్లా? అదే పాత వాళ్ళు ఎందుకు ఉంటారు అంటే ఒక 1 ఇయర్లో నిజంగా పసిగట్టేటువంటి వ్యక్తి, అతడు చేసేటువంటి కుట్రలు పసిగట్టేటువంటి వ్యక్తి కనుక ఉంటే ఒక సంవత్సర కాలం చాలు. సంవత్సర కాలం ఏంటంటే మొత్తం డిటాచ్ అయిపోతారు. బట్ డిటాచ్ అయిపోయినా కూడా ఇప్పటికీ సజీవంగా వాడు ఎట్లా బతుకుతున్నాడంటే కొత్త వాళ్ళకి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇది అరే నేను గొప్ప. ఎవరైనా సరే తన యొక్క జాతిని కానీ తనని కానీ ఎగ్జాగరేట్ చేస్తూ కొంచెం రెప్యుటేషన్ పెంచుతూ అంటే గొప్పగా చెప్తుంటే దానికి అట్రాక్ట్ అవుతాం. నేను కూడా ఆ విధంగా అట్రాక్ట్ అయినటువంటి వాడిని. బట్ అందులోకి వెళ్ళిన తర్వాత అతని యొక్క అసలు కుట్ర ఏందనేది చూసిన తర్వాత చాలామంది డిటాచ్ అయిపోతారు. సో నేను డిటాచ్ కావడానికి కూడా కారణం అదే. బహుజన్ సమాజ్ పార్టీకి బలాన్ని ఇచ్చేటువంటి ఉద్యమమే అని చెప్పి నన్ను ఎప్పుడైతే అన్నాడో, లేదు బహుజన్ సమాజ్ పార్టీని బలహీనం చేస్తేనే ఉద్యమం బలపడుతుంది అనేటువంటి కుట్రను ఎప్పుడైతే పసిగట్టినో అప్పుడు అతనితో డిటాచ్ అయినాం. సో మీరన్నట్టుగా గొప్ప వ్యక్తి, నాయకుడు, గొప్ప నాయకుడు, అంకిత భావంతో జీవితం అంతా కూడా త్యాగం చేసి అనేటువంటి మాటలు మీతో పాటుగా చాలామంది దళితులు వాళ్ళు అనుకుంటారు సహజంగానే. ఎందుకంటే మనం మీడియా ముందు కూర్చోనో లేకుంటే 10 మంది ఉన్నటువంటి మీటింగ్లో మైక్లో మాట్లాడుతున్న ఒక అగ్రెసివ్ స్పీచ్లు ఇస్తూ కొత్త మాటలు, అర్థం కాని మాటలు తీయగా చెప్తూ కల్లిబొల్లి మాటలు చెప్తే ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. బట్
ఏ నినాదం వెనుక ఏ కుట్ర ఉందో అని చెప్పేసి పసిగట్టాల్సినటువంటి అవసరం విద్యావంతులుగా ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఇతని నినాదంలో మీరే చూడండి, 14 సంవత్సరాలు 2009 నుండి 2025 ఈ 10-14 సంవత్సరాల కాలంలో విశారదన్ అనేటువంటి ఈ సైకో గాడి వల్ల ఎవరికి ఉపయోగం వచ్చింది? సైకో అని ఎందుకు అంటున్నారు? 100% సైకో, 100% సైకో. ఎందుకు సైకో ఉంది అని చెప్పి అంటున్నా అంటే, మాదిగల ఉద్యమంలో నువ్వు అక్కడ చిచ్చు రేపినావు, బహిష్కరించబడ్డావు, బయటకు వచ్చినావు. బీఎస్పీలో అక్కడ చిచ్చులు పెట్టినావు, బహిష్కరించబడ్డావు, బయటకు వచ్చినావు. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? ఇప్పుడు ఇక నేను ఒక కొత్త రాగం ఎత్తుకొని, ఎక్కడా లేని ఒక కొత్త రాగం ఎత్తుకొని, ఒక జాంబవ పురాణం అంటూ తీసుకొచ్చి, మహారాజులం అంటూ తీసుకొచ్చి ఒక కొత్త స్టోరీ. ఎందుకంటే ఒక సైకో అంటే ఏంటంటే, ఒక సైకో గాడి మెంటాలిటీ యాజ్ పర్ డాక్టర్స్ చెప్పేటువంటి, సైకలాజికల్ డాక్టర్ చెప్పేటువంటి ఒక నిర్వచనం ఏంటంటే, ఒక సైకో గాడు ఏమనుకుంటాడంటే, తను అనుకున్నటువంటి కంటెంట్, తను ఏదైతే ఊహించుకుంటాడో, తను ఏదైతే అల్లుకుంటాడో కథ, ఆ కథను ఎదుటి వ్యక్తి నమ్మినట్లయితే ఆ నమ్మిన వ్యక్తిని చూసి నవ్వుకునేటువంటి వ్యక్తి సైకో అంటాము. ఏదైతే నువ్వు కథ అల్లుకుంటావు, నీ కథకు తగ్గట్టుగా ఎక్కడైతే స్పందన వస్తుందో ఆ స్పందన చూసి నవ్వుకునేటువంటి వ్యక్తిని సైకో అంటాం. సేమ్ వీడు అదే చేస్తున్నాడు అనమాట. వీడు మహారాజులన్నా నమ్ముతున్నారు, మహారాణులన్నా నమ్ముతున్నాడు. అరే మహారాజుల కాలనీలు పెట్టుండంటే పెడుతున్నారు, ఈ పిచ్చినా కొడుకులు నేను ఏ చెప్తా చేస్తున్నారు అని చెప్పి నవ్వుకునేటువంటి ఒక సైకో మెంటాలిటీ అనమాట. కాదు, అట్లా కాదు. అసలు యాక్చువల్గా ఆది జాంబవుడు ఉన్నాడు, ఆది జాంబవుడే మొత్తం కూడా అందరికీ మూలం అని చెప్పేసి అంటున్నారు. అంటే పురాణాల్లో కూడా ఆ విషయం పేర్కొనబడ్డది. అయితే మేము గొప్పగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా, ఇటువంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ఎస్, ఓకే, నువ్వు గొప్పగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఈ మైథాలజీకి సంబంధించినటువంటి ఈ విషయాలు ఓకే, వినడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ అద్భుతాన్ని నేను కూడా 5 ఏళ్ల పాటు విని తరించి అందులో బాగా లీనమైపోయి, మీరు చూడండి మహారాజులు అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, అద్భుతం. ఓకే, మహారాజు అని చెప్పేసి అంటున్నాడు. ప్రతి ఒక్కరిని మహారాజులకు నామకరణం చేస్తున్నాడు. మీరు గెజిట్లో కూడా మార్చుకోండి, గవర్నమెంట్ రికార్డ్స్లో కూడా మార్చుకోండి అని చెప్పి తిరుగుతున్నాను. ఆ విధంగా చెప్పడంతో నేను కూడా ఎమోషన్గా ఫీల్ అయ్యి నేను కూడా మార్చుకున్నా. నాది ఇప్పుడు రికార్డులో శ్రీనివాస్ మహారాజ్ అని చెప్పి ఉంటుంది, తర్వాత మళ్ళీ మార్చుకున్నాను అనుకోండి, అది వేరే విషయం. బట్ అందరికీ చెప్తాడు కానీ వీడు మాత్రం మార్చుకోడు. అందరికీ చెప్తాడు కానీ వీడు మాత్రం విశారదన్ అని ఉంటుంది రికార్డులో లేదా, చెరికపల్లి వెంకట విశారదన్ అని చెప్పి ఉంటుంది. అంతే మళ్ళీ వీడు పెట్టుకోవాలి కదా మరి మహారాజ్ అని చెప్పి పేపర్ మీద పెట్టుకున్నాడు తప్ప వీడు పెట్టుకోవాలి కదా, పెట్టుకోడు. అద్భుతం. నేనేమంటున్నానంటే మిత్రమా, ఓకే, ఒక కులానికి ఉన్నటువంటి చరిత్ర చెప్తున్నావు, ఓకే బాగుంది. నీ కులం నీ యొక్క గుణంలో ఉండాలి, నీ యొక్క ఆలోచనలో ఉండాలి, నీ యొక్క వ్యక్తిత్వంలో ఉండాలి, నీ యొక్క నడవడికలో ఉండాలి. ఓకే, ఆ మహారాజా తత్వం అనేది ఎవడు గొప్పగా ఆలోచిస్తే, ఎవడు ఉన్నతంగా బతికితే, ఎవడు అద్భుతంగా జీవించగలిగితే వాడు మహారాజే, ఎవడైనా మహారాజే. సో ఇప్పుడు మహారాజు పేరు పెట్టుకోవాలని చెప్పేసి ఈ మహనీయుల పరంపరలో ఎవరు చెప్పలే. కాంశీరామ్ సార్ ఆ పని చేయలేదే, కాంశీరామ్ సారు ఈ విధంగా ఏదో వేషాలు వేసుకొని తిరగలేదే, అవునా కదా? నీ 5000 పాదయాత్ర మొత్తం కూడా వేషం వేసుకొని తిరిగినావు కదా, బాలసంత వేషం వేసుకొని తిరిగినావు కదా. అట్లా అని చెప్పేసి బాలసంత సామాజిక వర్గం వల్ల వేరే రకంగా అనుకో. సో ఆ వేషం వేసుకుని వాళ్ళని నువ్వు అవమానించినావు కదా. నీ ఏ వేషం వేసినా కూడా, నీవు ఏ వేషం వేసుకొని వచ్చినా కూడా ఈ అమాయక మాదిగలు నమ్ముతూ నిన్ను అనుసరిస్తున్నారు కాబట్టి ఆ అనుసరించేదని చూసి నువ్వు నవ్వుకుంటున్నావు. ఇది సైకో ఆనందం. 2019-20 సంవత్సరం కాలంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా 20 కోట్ల రూపాయల ప్యాకేజు ఇచ్చిందో, లేకపోతే ఒక రకంగా ఏదో రకంగా పెట్టించిందో ఏదో జరిగింది. అందుకనే మీడియా శ్రీనివాస్ మొత్తం కూడా విశారదన్ మహారాజు మీద బురద జల్లుతున్నాడు అంటే మీరేమంటారు? అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. ఖచ్చితంగా ఈ సమాజానికి తెలియాల్సినటువంటి విషయము. మీడియా శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి 20 కోట్లకు టీఆర్ఎస్ గవర్నమెంట్కి అమ్ముడుపోయాడు. కేసీఆర్ చేత ఒక కంపెనీ పెట్టించి, కేసీఆర్ ఒక కంపెనీ నాతో పెట్టించి, నేను ఆ ఉద్యమంలో నన్ను చొరబడేటట్టు చేసి ఆ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక శక్తిగా నన్ను బయట ప్రపంచానికి చూపించిండు. ఓకే, కుట్ర చేసిండు. నేను కుట్ర చేసిన. చాలా మంది అందులో ఉన్నటువంటి వాళ్ళకు టీఆర్ఎస్ గవర్నమెంట్ 20 కోట్లు నాకు ఇచ్చి ఒక కంపెనీ పెట్టించి, ఆ కంపెనీలో మీరు అందరు కూడా జాయిన్ కండి, ఉద్యమంలో పనిచేయకండి అని చెప్పేసి ఒక ఇల్లీగల్ వ్యాపారం నాతో చేయించింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేటువంటి ప్రధాన ఆరోపణ. ఇది ప్రతి ఒక్కరు కూడా ఇదే అనుకుంటున్నటువంటి విషయం అనుకుంటున్నారు. సో నేను క్లియర్గా మీ క్యూ న్యూస్ వేదికగా నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే మిత్రమా, ఇది ప్రతి ఒక్కరు కూడా తెలవాలి. నన్ను ఒక ఇల్లీగల్ వ్యాపారిగా, నన్ను ఒక 420గా, ఓకే 420 అని చెప్పి ప్రచారం చేసి అదే 420 కేసులో నన్ను ఇరికించి
41 రోజులు నేను జైలుకి వెళ్ళేలాగా చేసిండు విశారదన్. జైలు కూడా వెళ్ళిరే? 41 రోజులు జైలుకి వెళ్ళింది. ఓకే. 41 రోజులు జైలుకి ఎందుకు వెళ్ళాలనేటువంటి ఒక నేపథ్యం చూసుకున్నట్లయితే సింపుల్గా మీరు ఇక్కడ బాగా ఒక విచక్షణతో మనం ఆలోచించుకుందాము. ఈ వీడియో చూసినప్పుడు, ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరు కూడా విచక్షణతో ఆలోచించాలి. నేను విశారదనికి నాకు 2019 ప్రారంభం నుండి మా మధ్య భావజాల సంఘర్షణ జరుగుతుంది. ఒక కోల్డ్ వార్ జరుగుతుంది, ప్రచండ యుద్ధం జరుగుతుంది. అరే అది అట్లా కాదు కదా, ఇది ఇట్లా కదా, నువ్వు ఇట్లా పోవడం కరెక్ట్ కాదు కదా, సో ఉద్యమాన్ని ఈ రకంగా తీసుకెళ్తే బాగుంటది కదా అని సలహాలు ఇవ్వడం. ఎందుకంటే 1-to-1 ఇంటరాక్షన్ ఉంది కాబట్టి, మంచి జరగాలని కోరుకుంటున్నాం కాబట్టి, 1-to-1 ఉంటున్నాం కాబట్టి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాం. షేర్ చేసుకునేటువంటి క్రమంలో అతని కుట్రలన్నీ కూడా నేను పసిగడుతున్న విషయం అతడు పసిగట్టిండు. ఓకే. కాబట్టి నన్ను ఏం చేయాలి, ఇగ్నోర్ చేయాలి. ఎందుకంటే విశారదనికి ఉన్నటువంటి బాగా ఉన్నటువంటి ఒక నైజం ఏంటంటే, తన తప్పులని తన కుట్రలని ఎవడైతే పసిగడతాడో, ఎవరైతే దాన్ని గుర్తిస్తాడో, ఆ గుర్తించినటువంటి ఆ వ్యక్తిని గుట్టు చప్పుడు కాకుండా అతన్ని ఇగ్నోర్ చేస్తూ ప్రాధాన్యత తగ్గిస్తూ రావడం అనేది అతనికి ఉన్నటువంటి నైజం. ఆ క్రమంలో 2019 నుండి నన్ను ఇగ్నోర్ చేస్తూ వస్తున్నాడు. నేను అప్పటికి స్టేట్ మీడియా కన్వీనర్ని, స్టేట్ స్పోక్స్ పర్సన్ని. ఓకే, రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్స్ ఒక 5 మెంబర్స్ కోర్ కమిటీ ఉంటే దాంట్లో నేను వన్ ఆఫ్ ద పర్సన్, కీలక పర్సన్. రాష్ట్ర వ్యాప్తంగా మీడియా శ్రీనివాసు రాష్ట్ర కోర్ కమిటీ మెంబరు, స్పోక్స్ పర్సన్. అంటే ఆ ఉద్యమానికి సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్ ఉందంటే అది నా ద్వారానే రావాలి. ఓకే, ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని సో నా ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతలో తగ్గిస్తూ రావడం, నా పని వేరే వాళ్ళతో చేయిస్తూ ఉండడం. సో ఈ విధంగా చేయిస్తూ ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఏంటి మీడియా శ్రీనివాస్ మీట్లో ఉంటున్నాడు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఓకే, ఒక డిస్కషన్ జరుగుతుంది. సో ఈ డిస్కషన్ జరిగేటువంటి క్రమంలో దీనికి ఒక రీజన్ చెప్పాలి కదా. ఓకే, రీజన్ చెప్పాలంటే నా నుండి ఏ రీజన్ లేదు. అంటే మీడియా శ్రీనివాస్ ఈ తప్పు చేసిండు కాబట్టి మీట్లో ఉన్నాడు, ఈ మిస్టేక్ చేసిండు కాబట్టి ఇతన్ని ఇగ్నోర్ చేస్తున్నాడు అనేటువంటి రీజన్ లేదు. కాబట్టి ఇతని మీద ఏదో ఒక నింద వేసి పక్కకు జరపాలి అనేటువంటి కుట్ర ఒక సంవత్సర కాలం చేసిండు మిత్రం. సంవత్సర కాలంలో అతడు ఏమీ చేయలేకపోయిండు. అదే టైంలో 2019 అయిపోయిన తర్వాత 2020లో కరోనా లాక్డౌన్ వచ్చింది. ఓకే, ఈ కరోనా లాక్డౌన్ వచ్చినటువంటి సందర్భంలో మీకు గుర్తుందో లేదో, ఆ టైంలో అనేక ఆన్లైన్ బిజినెస్లు అంటూ, ఎందుకంటే ఉట్టిగానే ఉన్నాం కాబట్టి ఆన్లైన్ బిజినెస్ చాలా వచ్చినాయి. ఆ విధంగా ఒక మిత్రుడు, ఒక బంధువు నాకు ఇది బాగుంటుంది చూడు, నీకు రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి, ఇది బాగుంటుంది చూడు అని చెప్పేసి అని ఒక ఆన్లైన్ బిజినెస్ నాకు రిఫర్ చేసింది. ఆ రిఫర్ చేసినటువంటి విషయాన్ని నాకు తెలిసినటువంటి ఒక 2-3 నేను రిఫర్ చేసిన. ఓకే, రిఫర్ చేయడంతో వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం లోపల అది సర్వర్ డౌన్ అని చెప్పేసి అని. ఎందుకంటే ఏ ఆన్లైన్ బిజినెస్లో అయినా సరే వాటికి ఒక గ్యారంటీలు ఉండవు, ఒక లెక్క పత్రాలు ఉండవు, వాటికి ఒక పర్మిషన్ ఉండవు, ఏ ఉండవు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ల లాగా. సో అదే క్రమంలో నాకు ఒక వ్యక్తి చెప్తే నేను దాంట్లో చేరడము, దాంట్లో చేరిన తర్వాత ఆ నోటా ఈ నోటా వెళ్ళి నేను ఎవరికైతే చెప్పినో ఆ వ్యక్తి ద్వారానే ఒక దుర్గా ప్రసాద్ అనేటువంటి ఇంకొక దొంగ ఉంటాడు దాంట్లో. సో ఆ దొంగకు చేరడము, ఆ దొంగకి నాకు మధ్య వైరాన్ని పెంచింది మళ్ళీ వీడే విశారదని. సో కాబట్టి అరే మీడియా శ్రీనివాస్ అనేవాడు ఒక ఇల్లీగల్ ఒక వ్యాపారం చేస్తున్నాడు, ఒక ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాడు. సో దీన్ని సాగ్గా చూపించి వీడిని రెచ్చగొట్టి మీడియా శ్రీనివాస్ పైన ఒక సంవత్సరం చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది దాంట్లో సఫలం కావచ్చు అని చెప్పేసి అని ఆ పాయింట్ పట్టుకొని మీడియా శ్రీనివాస్ అనేటువంటి వాడు ఒక ఇల్లీగల్ వ్యాపారం చేస్తున్నాడు, ఉద్యమాన్ని భంగం కలిగించే విధంగా ఒక ఇల్లీగల్ వ్యాపారం చేస్తున్నాడు. ఆ వ్యాపారానికి కుట్ర ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇతనికి 2 కోట్లను కొనేసి ఆ వ్యాపారాన్ని ఉద్యమంలోకి చొప్పించి కార్యకర్తలు మొత్తం విచ్ఛిన్నం చేస్తున్నాడు అనేటువంటి ఒక ఫాల్స్ ఎలిగేషన్ ఇంతకుముందు మనం మాట్లాడుకునే ఎలిగేషన్ చేసింది. సో దీన్ని బట్టి చూస్తే మీరు ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తి నాకు రిఫర్ చేసిండు, నేను మీకు రిఫర్ చేసిన. ఒకవేళ ఈ రిఫరెన్స్లో ఆ బిజినెస్లో ఏదైనా స్కామ్ జరిగితే, ఏదైనా మోసం జరిగినప్పుడు దానికి బాధ్యులు ఎవరు? మనం అందరం కూడా బాధితులమే అవుతాం కదా. ఇప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ది విక్టిమ్ అవుతా కదా. నేను వన్ ఆఫ్ ది విక్టిమ్. కానీ ఇక్కడ విశారదం చేసేటువంటి కుట్ర ఏంటి చూడండి, ఐఎమ్ నాట్ ద విక్టిమ్, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దట్ కంపెనీ. ఆ కంపెనీకి నేనే ఓనర్ని. నేనే 20 కోట్లు ఇచ్చి టీఆర్ఎస్ గవర్నమెంట్ నాతో పెట్టించిందంట ఆ కంపెనీ. ఓకే, ఇట్లా ఈ సంస్థను మొత్తం నాశనం చేయమని అప్పటికి వీని పట్టించుకుంటూ లేడు, వీని పట్టించుకునే నాదుడే లేడు. అప్పటికి వీడు బయటి ప్రపంచాన్ని కనబడిందే 2017 పాదయాత్ర ద్వారా. ఓకే, నేను సోషల్ మీడియాలో ముఖం చూపించేంత వరకు కూడా వీడి ముఖం కూడా ఎవరికి తెలియదు.
యూనివర్సిటీలో ఉంటూ కొంచెం ఉపన్యాసాలు ఇస్తాడని చెప్పి అని విశారదన్ అనే పేరు తెలుసు కానీ ముఖం తెలియదు వీడికి. ఓకే, దెన్ ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ నేను విక్టిమ్ని అవుతానా, నేను ఓనర్ని అవుతానా? మీరు కూడా మోసపోయారు. ఓనర్ అని చెప్పేసి అని ఉద్యమంలో వందలాది మంది వేలాది మంది కార్యకర్తల దగ్గర డబ్బులు దండుకున్నాడని 50 కోట్ల స్కామ్ చేసిండని చెప్పేసి అని. సో అప్పటికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాంట్లో స్వారవ్ అనేటువంటి సంఘం నడిపిస్తున్నాడు, టీఆర్ఎస్లో ఉంటూ, టీఆర్ఎస్ అనుబంధం సంబంధించి. ఓకే, ఆ స్వారవ్ సంఘానికి నేను ఈ కోవట్టునని, ఇక్కడున్న జ్ఞానమంతా కూడా తీసుకెళ్ళి అక్కడ నేను లీక్ చేస్తున్నానని, ఇక్కడున్న అంతర్గత విషయాలని కూడా అక్కడ నేను చెప్తున్నానని, ఈ విధంగా ఉద్యమానికి ద్రోహం చేసే కుట్ర చేస్తున్నాడని చెప్పేసి అని ఇంటర్నల్గా ఉన్నటువంటి కార్యకర్తల వాట్సాప్ గ్రూప్లలో సర్క్యులేట్ చేసి కార్యకర్తల దృష్టిలో వీడొక దొంగ, వీడొక 420, వీడొక ఉద్యమ ద్రోహి అనేటువంటి ఒక ప్రాపగేషన్ అనేది విస్తృతంగా చేస్తున్నటువంటి టైంలో మనం అనుకుంటున్నట్టు ప్రతి ఒక్కరు వింటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అనుకుంటున్నట్టు నేను కూడా వన్ ఆఫ్ ది విక్టిమ్నే అయితే కాబట్టి సో నేనేం చేస్తాను, నేను ఏది తప్పు చేయలేనటువంటి ఫీలింగ్లో నేను ఉంటాను కదా. ఓకే, అరే ఏమీ లేని విషయానికి నన్ను వీడు ఎట్లా దొంగ అని చెప్పి ప్రాపగేట్ చేస్తాడని చెప్పి వీడి దొంగ వ్యవహారాలన్నీ కూడా నేను లెటర్ల రూపంలో బయటి ప్రపంచానికి పరిచయం చేస్తూ బయటి ప్రపంచానికి చెప్పేటువంటి ప్రయత్నం చేయడము, ఫేస్బుక్ లైవ్లు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడం. సో ఈ క్రమంలో ఇతడి లొసుగులన్నీ కూడా బయటపడుతున్నాయి, ఇతడి తప్పులన్నీ కూడా బయటపడుతున్నాయి. ఎట్లా వీడికి 1 to 1 నేనున్నా కాబట్టి నాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి మీడియా శ్రీనివాస్ అనేటోడు బయట ఏది చెప్పినా కూడా దానికి వ్యాలిడిటీ ఉండకుండా ఉండాలంటే వీడిని ఒక దొంగని ముద్రేయాలి. ఓకే, కాబట్టి నన్ను దొంగ 420 అని చెప్పి ప్రచారం చేస్తూ ఇదే ప్రచారం చేసినాం కాబట్టి ఏదో ఒకటి చేసి వీడిని ఈ కేసులో ఇరికించాలని చెప్పి కుట్ర చేసి కొంతమంది పోలీస్ పెద్దల యొక్క సహకారంతో దాంట్లో ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉంటాడు. ఓకే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా, అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకో కొంతమంది పోలీస్ పెద్దలు వీళ్ళందరి యొక్క కుట్రతోటి నన్ను జైలుకి పోయేలాగా చేసి కుట్ర చేసింది. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. ఇప్పుడు విశారదన్ మహారాజ్ ఆరోపిస్తుంది ఏంటంటే ఇక్కడున్న దళిత శక్తి ప్రోగ్రామ్కి సంబంధించి మొత్తం అవన్నీ కూడా అంటే ఇలా కీలకమైన విషయాలు, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి చేరవేస్తున్నాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి కోవట్టుగా ఉన్నాడు మీడియా శ్రీనివాస్ అనేది ఆయన ఆరోపణ. అవును, ఇప్పుడు మీరు అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా నా పైన కుట్ర చేస్తున్నాడు, అంటే మీ పైన కుట్ర చేస్తుందని చెప్పేసి మీరు అంటున్నారు ఒక రకంగా. అంటే ఇద్దరు వేరువేరుగా చేసిండ్రా, ఒక్కటి కలిసి చేసిండ్రా తర్వాత విషయం, కానీ ఇద్దరు కూడా నన్ను కేసులో ఇరికించే ప్రయత్నం చేసిండ్రు అనేటువంటిది మీ ఆరోపణ. ఎట్లా అది? అవును, 100% ఇది. సో ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన నోటి ద్వారా చెప్పినటువంటి విషయం ఇది. ఏమని? అనవసరంగా, ఎందుకంటే మీరు గమనించండి 2021 ఆ ప్రాంతంలో మునుగోడు ఉప ఎన్నికలు అయిపోవడము, తర్వాత నెక్స్ట్ ఎన్నికలు రావడం, ఈ టైం లోపల వీళ్ళిద్దరి మధ్య అప్పటి వరకు నేను బయటికి వెళ్ళేంత వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలోకి వచ్చేంత వరకు కూడా విశారదన్ అనేవాడు చెప్పినటువంటి మాట ఏంటి, మా సాంస్కృతిక వేదికకు దగ్గర రాజకీయ వేదిక బహుజన్ సమాజ్ పార్టీని మా రాజకీయ వేదిక, మాకు ఇంకో పార్టీతోటే పని లేదని చెప్పి అన్నాడు. ఓకే, మరి ఏమీ లేనప్పుడేమో వేరే పార్టీతో పని లేదు, అదే మా రాజకీయ వేదిక అని చెప్పి అన్నటువంటి ఈ సైకోగాడు మరి ప్రవీణ్ కుమార్ రాగానే ఎందుకు ఆయన మీద విరుచుకుపడ్డాడు? ఓకే, అవును, ఎందుకు విరుచుకుపడ్డాడు? దానికి అనుబంధ సంస్థ అయినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో ఒక మనిషి వచ్చిందంటే సంతోషపడాలి కదా. నిజంగా నీకు లక్ష్యం ఉంటే, మహనీయుల సిద్ధాంతమే నీ లక్ష్యం అయితే, నీ జీవిత ఆశయం అయితే, నీ జీవితాన్ని త్యాగం చేస్తున్న వాడివే అయితే, అరే నువ్వు కాంశీరామ్ సార్ ఫోటో పెట్టుకుంటూ కాంశీరామ్ కళల్ని సాకారం చేసేటువంటి ఒక సైనికుడు అనుకుంటున్నావు కదా, మరి ఆ కళను సాకారం చేయడానికి ఒక వ్యక్తి వచ్చిండు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు స్వాగతించాలి, నువ్వు భాగస్వామ్యం కావాలి, బలాన్ని ఇవ్వాలి. కానీ ఆ వ్యక్తి పైన విరుచుకుపడడం ఏంటి? దాని వెనుక మతలబ్ ఏంటంటే, అరే నేను ఏదైతే కూలిపోవాలని చెప్పి అని లోపల కుట్ర ఉందో దాన్ని లేపాలని వచ్చిండు కదా. కూలిపోవాలనుకుంటున్నాడు, అదే కదా, ఎందుకు కూలిపోవాలని చెప్పేసి అని అనుకుంటున్నాడు అంటే తనే ఎక్స్ట్రీమ్గా ఉండాలి. ఓకే, తనే ఉండాలి. ఈ రాష్ట్రంలో దళితవాదానికి బహుజనవాదానికి ఐకాన్ ఎవరు? విశారదనే ఉండాలి, ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండొద్దు. ఇది ఒక లోభితత్వం అనమాట. ఏ వ్యక్తి కూడా గొప్పగా ఉండదు, నేనే గొప్పగా ఉండాలి. ఎందుకంటే నేనే గొప్పగా ఉండాలంటే విత్ ఇన్ పార్టీలో ఉంటే ఇతని ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఎందుకంటే పార్టీలో వీడి కుట్రలు తెలుసు, వీడి విచ్ఛిన్నకారని చెప్పి తెలుసు కాబట్టి పార్టీలో వీడిని ఉండనివ్వరు. కాబట్టి పార్టీ పేరు చెప్పుకుంటేనే దీన్ని బలవంతం కావాలి, దీన్ని బలహీనం చేయాలి, తను బలవంతం కావాలి. ఈ క్రమం లోపల బలహీనం అవుతూ ఉంటే సంతోషపడుతూ ఉండడము, బలహీనమయ్యేటువంటి క్రమం లోపల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చినప్పుడు ఇతని కుట్ర మొత్తం భంగం అయిపోయింది కదా, నైరాశ్యంలోకి వెళ్ళిపోతాడు కదా. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షునిగా అయిపోయిన తర్వాత ఇతడు ఏమి చేయాలి అనేటువంటి తోయని పరిస్థితి లోపల అతడి పైన భయంకరమైనటువంటి విమర్శలు చేయడం అనేది స్టార్ట్ అయింది.
ఇప్పుడు ఆర్ఎస్పీకి సంబంధించి అంటే ఈ మధ్యలో అంటే విమర్శిస్తూ అసలు యాక్చువల్గా ఐపీఎస్ అంటూ పెద్ద విషయమా లేకపోతే రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ పెద్ద విషయం అదేమన్నా ఎవరైనా పెద్ద కొట్టేసి నేనంటే ఈజీ కొట్టేస్తుంటే అట్లా లెవెల్లో మాట్లాడి ఎందుకు అట్లా? సో ఐపీఎస్ అంటే ఒక సివిల్ సర్వీసు ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా భారతదేశంలో అత్యున్నతంగా చూస్తారు. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే చాలా మంది అంటూ ఉంటారు, ఇంతకుముందు చాలామంది మిత్రులు, నేను విశారదన్ గురించి నేను అతడు చేసేటువంటి తప్పులని అతడికి సమాజానికి ఏ విధంగా ప్రమాదం అని చెప్పే క్రమంలో మనలో ఎందుకు ఎవడో ఒకటి చేస్తున్నావు కదా, మనలో మనం తక్కువ చేసుకోవడం ఎందుకు, విమర్శించుకోవడం ఎందుకు అని చెప్పి అంటాం. మరి ఇదే మాట మనల్లో మనం విమర్శించుకోవడం ఎందుకు, ఎదుటి వాళ్ళ ముందు మనం తక్కువ కావడం ఎందుకు, సరే దొంగను లంగను పోతున్నాడు కదా వాడిని లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి అంటారు. సో నేను విమర్శ కాదు, వివరణ ఇది. ఈ విమర్శ అసలు ఏమాత్రం కాదు. ఈ వివరణలను విమర్శగా తీసుకున్నటువంటి వాళ్ళకి నేను చెప్తున్నా, మనలో మనం కొట్లాడుకోవడం ఎందుకనేటువంటి మీ యొక్క భావన ఏదైతుందో, మరి విశారదన్ గారు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటుంటే ఆ భావన ఎందుకు రాదు? అరే మనలో మనకి ఎందుకు అనుకోవడం, ఎవడో వచ్చింది అని చెప్పి సపోర్ట్ చేయొచ్చు కదా. ఓకే, అవునా కదా? సో ఇది చేయకపోగా అంటే మనం ఇంకా లింక్ మిస్ అయింది ఇక్కడ. ఇది చేయకపోగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద విరుచుకుపడుతున్నాడు. విరుచుకుపడేటువంటి టైంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్పీకి. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీడు ఇద్దరు కలిసి చేసినటువంటి కుట్ర ఏదైతే ఉందో అది నాకు తెలిసినప్పటికీ కూడా నేను బహుజన్ సమాజ్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలోనే జాయిన్ అయినా. అతడు ఈ కుట్ర చేసిన విషయం నాకు తెలిసినప్పటికీ కూడా ఆయన సమక్షంలోనే పార్టీలో చేరిన. ఎందుకట్లా? ఎందుకంటే నాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యక్తితో సంబంధం లేదు, వ్యక్తి నాకు చేసిన తోటి సంబంధం లేదు. వ్యక్తికి కాదు ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు హోదాతో సంబంధం. ఆ హోదాను గౌరవించింది. నాకు వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే మా ఇద్దరికి నష్టం, నాకు నష్టం. బట్ పబ్లిక్ డొమైన్లో ఉంటూ ఒక పార్టీని ముందుకు నడిపించేటువంటి ఒక హోదాను గౌరవిస్తూ ఆయనతోటే ఉన్నాను. ఈ క్రమం లోపల విశారదన్ ఇతని మీద అనేక అలిగేషన్స్ చేయడము, ప్రగతి భవన్ రేపే పోతా ఇల్లును పోతా అని చెప్పి ఇవన్నీ బోగస్ మాటలు మాట్లాడుతూ ఒక సైకో అని చెప్పి ఈ సైకో ఆయనని సైకో అంటున్నాడు ఇద్దరు. ఈ క్రమం లోపల వీడేంది, అంతకంటే ముందు నా ఎపిసోడ్ జరిగినప్పుడు కరోనా టైం లోపలనే విశారదన్ అనేవాడు ఇంకొంతమంది పోలీసు వాళ్ళ యొక్క యాక్సెస్ తోటి ఇతడి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి నన్ను మొత్తం ఉద్యమాన్ని నిర్వీర్యం చేస్తూ నా అన్ని విషయాలు బయటికి మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను విమర్శిస్తున్నాడు, ఉద్యమం చనిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి కలబేరానికి వెళ్ళిండు. విశారదన్ అనేవాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ ఐపీఎస్గా ఉన్నప్పుడు కలబేరానికి వెళ్ళిండు. ఒక వ్యక్తిని నన్ను టోటల్గా నన్ను డిస్మెండల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, అన్న నువ్వు ఎట్లా కాపాడాలని చెప్పి వెళ్ళినప్పుడు అప్పుడు లీగల్ సపోర్ట్ ఇచ్చి పోలీస్ సపోర్ట్ ఇచ్చి పోలీసులతో మంచి కమ్యూనికేషన్స్ ఉంటాయి, అడిషనల్ డీజీపీ ఉంటాయి కాబట్టి ఏదన్నా ఇప్పుడు ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఆఫ్ ద రికార్డ్ అయినా సరే మాట్లాడుకుంటే లాయర్లు అయినా సరే పోలీసులు అయినా సరే వాళ్ళు చేయాలనుకుంటే ఏమైనా చేస్తారు ఎవరినైనా సరే. ఓకే, చట్టం చేతిలో ఉంటుంది కాబట్టి ఆ క్రమంలో వీడు పోయి కాలబేరానికి పోయేసరికి నన్ను లీగల్గా ఒక ఇరికించే ప్రయత్నం చేసి ఇరికించేసింది. అయిపోయిన తర్వాత ఇతను పార్టీలోకి 1 year డ్యూరేషన్ ఇది వచ్చిన తర్వాత ఇతడు టోటల్గా ఇతన్నే విమర్శిస్తున్నాడు కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్నే విమర్శిస్తున్నాడు. టార్గెట్ వీళ్ళిద్దరు 1-to-1 టార్గెట్ అయిపోయింది. ఈ టార్గెట్ లో అరే నీ అమ్మ ఒకప్పుడు వీడికి జీవం పోసిన ఎవడో కార్యకర్తనంటే వీడిని మొత్తం వీడి గుట్టంతా బయట పెడుతుంటే వాడిని అనవసరంగా నేను జైలుకి వెళ్ళేలాగా కొన్ని లీగల్ సెక్షన్స్ యాడ్ చేయించి కొంత ప్రయత్నం చేయించిన, అరే వాడిని బతికిస్తే ఈ రోజు నన్నే వీడు సైకో అంటున్నాడు, వీడు మనిషేనా అసలు, అన్నం పెట్టినందుకు సున్నం పెట్టేటువంటి రకం కదా వీడు అని చెప్పి ఒక 1-to-1 డిస్కషన్లో పశ్చాత్తాపానికి వచ్చినా కూడా జరిగిన నష్టం అంతా జరిగిపోయింది కదా. ఒక అమాయకుడు అయినటువంటి ఏ తప్పు చేయకుండా నిజంగా ఇప్పుడు దళితుల్లో ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగస్తులకి దళిత ఉద్యమాలు చేసేటువంటి నాయకులకి మీకు నేను చెప్తున్నా, మీకు చేతనైతే మీకు ఏదైనా కులం ప్రజల మీద జాతి ప్రజల మీద ఏదైనా కన్సర్న్ ఉంటే ఏదైనా మంచి చేయండి, మాట సహాయం చేయండి. కానీ మీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసము మీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం అమాయకులైనటువంటి జాతి ప్రజలను కేసుల పాలు చేయకండి. నిజంగానే తెలుసో తెలియకో ఏదైనా కార్యకర్త ఏదైనా ఒక వ్యక్తి తెలుసో ఏదైనా పొరపాటు చేస్తే బయటపడేసే ప్రయత్నం చేయండి. బీజేపీ లాంటి ఒక జాతీయ పార్టీ రేపులు చేసిన బయటకు తీసుకొస్తుందండి, స్కాములు 1000 కోట్ల రూపాయల స్కాములు చేసిన వాడిని రక్షిస్తుంది. అట్లా రక్షించమని చెప్పి నేను అంటలేను. అమాయకులైనటువంటి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే పొరపాటు చేస్తే మంచి చెప్పి వాడిని సేవ్ చేసే ప్రయత్నం చేయండి, జైల్లో ఇరికించేటువంటి ప్రయత్నం చేయకండి. అందుకే మీ క్రెడిబిలిటీ ఏంటనేది ఇప్పుడు జాతి ప్రజల మీద కులం ప్రజల మీద
ప్రేమ లేని మీకు సమాజం మీద ప్రేమ ఉందని ఎట్లా అనుకుంటాం? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా సరే, విశారద సైకోగాడు అయినా సరే, మీ ఇద్దరిని అంటున్నా నేను. ఓకే, మీ ఇద్దరికి చెప్తున్నాను నేను. కుటుంబ సభ్యులైనటువంటి సొంత ప్రజల మీదే మీకు ప్రేమ లేనప్పుడు, వాళ్ళ మీదే మీరు కుట్ర చేసినప్పుడు మీకు జాతి మీద ఏం ప్రేమ ఉంది? మిమ్మల్ని నాయకులుగా మేము ఎందుకు గుర్తించాలి? మీరు మోసగాలని చెప్పాను నేను అంటున్నాను. నువ్వు వంచకుడే, వీడు వంచకుడే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంచకుడే, సైకో విశారదన్ గారు వంచకుడే, వీళ్ళిద్దరు వంచకులే. కాదు, ఎందుకంటే ఇప్పుడు నేను అంటలేను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు 1000 మందిని నక్సలైట్ల రూపంలో 1000 మందిని చంపిండు, కులం ప్రజలు చంపిండు అలిగేషన్ చేస్తారు. ఈ అలిగేషన్ నిజం కాదని ఎందుకు అనుకోవాలి? నేను అబద్ధం అని ఎందుకు అనుకోవాలి? నిజమే అని ఎందుకు అనుకోవద్దు? వీడేమో జాతి ప్రజలను వంచిస్తూ, మాయమాటలు చెప్తూ, కల్లిబొల్లి కథలు చెప్పుకుంటూ, మహారాజుల కథలు చెప్పుకుంటూ పోతూ అమాయక మాదిగలను ఆర్థికంగా దిగజారుస్తూ ఎట్లా దిగదారుస్తున్నాడు? ఎందుకంటే ఇప్పుడు వచ్చేటివన్నీ కూడా నిధులు ఎక్కడి నుండి? ఈ అమాయక ప్రజల నుండే కదా. ఇప్పుడు ఆ పాదయాత్రని తీసుకుందాం. 183 రోజులు 183 రోజులు అంటే రోజుకు మినిమం 50,000 ఖర్చు. ఈజీగా ఉంటుంది. భోజనాలు అవన్నీ కూడా, టిఫిన్ నుండి లంచ్ నుండి ఒక 50 మందికి టిఫిన్, 50 మందికి లంచ్, 50 మందికి డిన్నర్ ఉంటుంది ఖర్చు. 150 మందికి రోజు తిండి మినిమం 50,000. మళ్ళీ ఆయా ప్రాంతాల్లో సభలు. ఈ విధంగా 183 రోజులకు వేసుకోండి మిత్రమా, దాదాపు కోట్ల రూపాయలు అయితే. ఈ కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఈ మాదిగల నుండి కదా. అవునా కదా? ఓకే, అరే రెక్కాడితే కానీ డొక్కాడని సమాజం నుండి ఆర్థికంగా ఇన్ని నిధులు సేకరించుకుంటూ మళ్ళీ నీతో అవుట్పుట్ లేదు, మళ్ళీ జీరో అవుట్పుట్. ఇక్కడ అవుట్పుట్ ఏంది? నీకు మాత్రం సొంతంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే నీకు మంచి తిండి వస్తుంది, మంచి పడక వస్తుంది, అవునా, అనేక రకాల విలాసాలు వస్తున్నాయి. నీకు మంచి బాదాములు, కిస్మిస్లు, పిస్తాలు, అన్ని రకాలైనటువంటి పౌష్టికాహారం నీకు లభిస్తుంది. నీ ఎన్నుకున్న వాళ్ళకి ఏముండదు. మళ్ళీ నీకేం ప్రతిరోజు లేత మేక మాంసం కావాలి. నీకు ప్రతిరోజు లేత మేక మాంసం లేకుండా ముద్ద దిగదు వీడికి. మాంసం గ్యారంటీ. కేవలం వీడి పాదయాత్రలన్నీ కూడా మంచి భోజనం కోసమే, కేవలం భోజనం కోసమే. ఏ రకమైనటువంటి ఉపయోగం ఈ పాదయాత్ర వల్ల లేదు. 10,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినాడు, ఎవరికి ఉపయోగం? ప్రజల్ని చైతన్యం చేస్తున్నా అంటున్నాడు. ఏం చైతన్యం? అది స్వరాజ్య పాదయాత్ర అని చేసిండు. అది స్వరాజ్య పాదయాత్ర కాదు, స్వలాభ యాత్ర. అది తన సొంత లాభం కోసము. ఎందుకంటే ఇది ఒక టైం పాస్ అనమాట. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి జనంలో ఉంటుండు అనేటువంటి ఒక క్రెడిబిలిటీ రావాలి. బయట వ్యక్తులు, కొంత తెలియని వ్యక్తులు ఏమంటారు, ఏమో జాతి కోసం త్యాగం చేస్తున్నాడు. ఒక సిద్ధాంతాన్ని రూపొందించిండు. ఏం సిద్ధాంతం? బహుజనకులకు మహారాజులు అనేటువంటి ఏం సిద్ధాంతం? మహారాజులు అంటే ఒక కట్టుకథ. అది ఒక కట్టుకథ. ఇప్పుడు మహారాజులు అనేటువంటి ఒక కట్టుకథను అల్లిండు. ఎందుకంటే మాదిగ ఉద్యమంతో చెడింది, బహుజన సమాజ్ పార్టీతో చెడింది. ఇవి రెండు చెప్తే ఎవడు వినడు. కాబట్టి కొత్త ఏదో క్రియేట్ చేయాలి. కొత్త క్రియేట్ చేసుకొని కాలనీ బోర్డులు పెట్టుకోవడము. ఈరోజు చూడు, అనేక గ్రామాల్లో కాలనీ బోర్డు తీసేసారు. కారణం ఏంటి? చాలామంది అందులో ఉన్నటువంటి కార్యకర్తలు ఏమని మా అంతర్మదించుంటారు తెలుసా? వీడు చెప్తున్నటువంటి ఆ మైథాలజీ అనుకుందాం, పురాణ పుక్కిటి కథలు అనుకుందాం, జాంబవ పురాణం చెప్తున్నాడు. పోని జంబూ దీపము మాతృస్వామ్య వ్యవస్థ అని చెప్పి వీడే చెప్తున్నాడు. ఓకే, వీడే చెప్తున్నాడు. మరి మాతృస్వామ్య వ్యవస్థ అన్నప్పుడు నువ్వు కాలనీలకు వెళ్ళి మరి మహారాజుల కాలనీ పెడితే మరి మహారాణులు ఏం కావాలి? మళ్ళీ అక్కడ పితృస్వామ్యాన్ని నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. ఓకే, అంటే రాజులను ఎంకరేజ్ చేస్తున్నావు అంటే రానులు అంటే తక్కువ చేస్తున్నట్టే కదా. మరి ఇప్పుడు ఫెమినిస్టులకు వచ్చేటువంటి క్వశ్చన్స్ నువ్వు సమాధానం చెప్తావా? ఆ ఉద్యమంలో ఉన్నప్పుడు చాలా మంది ఫెమినిస్టులు నాకు కాల్ చేసిండ్రు. ఏమండి మీరు మాతృస్వామ్య వ్యవస్థ అంటున్నారు, మళ్ళీ మహారాజు పితృస్వామ్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ఎట్లా కరెక్ట్? ఇదేం ఉద్యమం? ఇది సైద్ధాంతిక లోపం ఉన్నది కదా. ఇట్లాంటి ఉద్యమంలో చదువుకునే విద్యావంతులు మీకు కనీసం విచక్షణ లేదా అనేటువంటి ప్రశ్నలు వస్తాయి. అయితే ఇక్కడ 3-4 సంవత్సరాల పాటు బీఎస్పీతో కూడా కలిసి నడిచిండు విశారదన్ మహారాజు. అవును. అప్పుడు ఎట్లున్నాడు ఆయన? విశారదను బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఎంతసేపు అతని లక్ష్యం, టార్గెట్ ఏముండిందంటే రాష్ట్ర అధ్యక్షుడు కావాలి. ఓకే, ఈ రాష్ట్ర అధ్యక్షుడు కావాలి. బెహెన్జీ మాయావతి తోటి మంచి సంబంధాలు కలిగి ఉండాలి, నేను రాష్ట్ర అధ్యక్షుని కావాలి అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. ఆ లక్ష్యం పెట్టుకున్నటువంటి క్రమంలో అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు, మెయిన్ స్ట్రీమ్ నాయకులు ఎవరైతే ఉంటారో అటు ఇటు 2 వర్గాలు క్రియేట్ చేయడము, 2 వర్గాలను పెంచి పోషిస్తూ ఉండడము. పెంచి పోషిస్తూ ఆ వర్గం పనిచేయదు, ఈ వర్గం పనిచేయదు. పని చేయనప్పుడు 3 తెర మీదకి వస్తాడు. ఆ తెర మీదకి వచ్చే వ్యక్తి నేనే కావాలి అని చెప్పి నల్లా సూర్యప్రకాష్, ఇప్పటికీ నేను చెప్తున్నాను, నల్లా సూర్యప్రకాష్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక సభలో బెహెన్జీ గారు సస్పెండ్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం వీడు చేసినటువంటి కుట్రలే.
అంటే డైరెక్ట్గా వీడు బెహెన్జీతో కానీ ఎక్స్ట్రీమ్ నాయకులతో కానీ ఏమి ఉండడు, కానీ ఉండేటువంటి ప్రభావితం చేసేటువంటి మాయమాటలు చెప్పి వాళ్ళని ప్రభావితం చేసి ఒక మంచి నాయకత్వాన్ని కూడా చెడగొట్టే ప్రయత్నం చేసిండు. ఆ క్రమంలోనే వీడు కూడా బయటకు వచ్చిండు. అసలు కావాలనుకుంటే ఈజీగా పెద్ద విషయం ఏం కాదు. అంటే బహుజన సమాజ్ పార్టీ పెద్దగా అంటే కొంతవరకు పబ్లిక్లో ఉన్నప్పటికీ బహుజన సమాజ్ పార్టీ అంటే ఓట్ల రూపంలో మాత్రం భారీగా షేర్ చేసుకోలేకపోయింది. కాబట్టి బహుజన సమాజ్ పార్టీకి ఒక పెద్ద తలకాయ వస్తా అంటే పెద్ద తలకాయ అంటే ఇప్పుడు సమాజంలో కొంతవరకు పేరు అవన్నీ వచ్చిన తర్వాత ఆయన వస్తా అంటే బహుజన సమాజ్ పార్టీ ఆహ్వానిస్తుండే, కాకపోతే ఈయననే తిరస్కరించడం అన్నట్టు అంటారు. ఏమంటారు? వస్తా అంటే ఈయన వచ్చి ఒకవేళ పార్టీ అధ్యక్షునిగా తీసుకునే పరిస్థితులు ఉన్నా కానీ, అంటే తీసుకోమని చెప్పేసి అందరూ అన్నా కానీ ఈయననే తిరస్కరించుండని అంటారు. ఈయననే అసలు ఇతను రమ్మనేటోళ్ళు లేరు. నెంబర్ 1. ఓకే, ఇతను రమ్మనేటోళ్ళు లేరు. ఇతనికి పోవాలన్న ఆలోచన ఉండదు. ఎందుకు ఉండదంటే ఇతడు ఎంతసేపు అది ఒక జాతీయ పార్టీ. ఓకే, ఏది చెప్పినా కూడా బెహెన్జీ ఉత్తరప్రదేశ్ మంచి అధికారంలోకి వచ్చింది, జాతీయ పార్టీగా. అదొక జాతీయ పార్టీ. ఒక పార్టీ లైన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే, దాన్ని శిరసావహించాల్సిందే. ఓకే ఓకే దెన్ ఆ విధంగా శిరసావహించలేకనే అందులో నుండి బయటకు వచ్చిండు. సో అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులకి వీడు చేసే కుట్రలని కూడా తెలుసు కాబట్టి వీడిని ఎవరు కూడా దాంట్లో రమ్మనరు. నెంబర్ 1 థింగ్ రమ్మనరు. ఓకే ఓకే ఆ యాక్సెస్ అనేది ఇతనికి ఉండదు, లేదు. సో ఇతనికి పోవాలనేటువంటి ఆలోచన అయితే ఉండదు. ఓకే ఎందుకంటే దెన్ ఇది ఒక జాతీయ పార్టీ. ఉత్తరప్రదేశ్ నుండి అంటే ఢిల్లీ నుండి ఆదేశాలు వస్తే దాని ప్రకారం వెళ్ళాలి. అది ఏదైనా సరే జాతీయ పార్టీలకు అదే ఉంటుంది. సో ఈ క్రమంలో నాకు నేనుగా ఎగ్జిస్ట్ కావాల్సిందే. అది కూడా ఆ ఎగ్జిస్టెన్స్ కూడా మీరు బాగా గమనించండి. విశారదన్ అనేవాడికి మహనీయుల ఆలోచనను కొనసాగించడం కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు రాజ్యాధికారం అనేటువంటి యాంగిల్ విశారదన్కి లేదు. ఇది చాలా విపరీతమైనటువంటి కామెంట్ ఇది. ఎందుకంటే అందరు ఇప్పుడు మీరు చాలా మంది చూసిన వాళ్ళందరూ కూడా అరే విశారదన్ లక్ష్యమే రాజ్యాధికారం, రాజ్యం కోసమే పోరాడతాడు, ఇప్పుడదే మాట చెప్తాడు. కానీ విశారదన్ యొక్క ఆబ్జెక్టివ్లో, విశారదన్ యొక్క యాంగిల్లో రాజ్యాధికారం అనేది లేనే లేదు. కేవలం ఈ రాష్ట్రంలో మాదిగలకు ప్రతినిధిని నేనే, కృష్ణమాదిగ కాదు. ఓకే, కృష్ణమాదిగ పని అయిపోయింది, నేనే మాదిగలకు ప్రతినిధిని అనేటువంటి ఒక ట్యాగ్ కోసమే అతని లక్ష్యం తప్ప అతని లక్ష్యమే ఇది. ఆ ట్యాగ్ కోసమే బతుకుతున్నాడు. ఈ బతికేటువంటి క్రమంలో ఇదే ట్యాగ్ కోసం నేను బతుకుతున్నా అంటే ఎవరు నీ దగ్గర రారు కదా. కాబట్టి రాజ్యము, రాజ్యాధికారము, ఎస్టీబీసీలు ఇవన్నీ ఒక కల్లిబొల్లి మాటలు చెప్పడం. ఓకే, మీరు చూడండి, మీరు గమనించండి. బహుజన్ సమాజ్ పార్టీ బలహీనంగా అంటే కొంత నాయకత్వం కొంత బలహీనంగా ఉన్నప్పటికీ, సో బలహీనంగానే ఉంది. సో బలహీనంగా ఉన్నప్పుడు నిజంగా నీది కాన్షీరామ్ గారి లక్ష్యమే అయితే, ఆయన జీవితాన్ని, ఆయన యొక్క ఆశయాలను ఆచరణలో పెట్టేటువంటి లక్ష్యమే నీదైతే, మరి బలహీనంగా ఉన్నటువంటి పార్టీలో నువ్వు పనిచేయొచ్చు కదా, ఆ లక్ష్యంగా ఉండొచ్చు కదా, లేకుంటే దానికి శక్తినివ్వచ్చు కదా. నువ్వు శక్తిని ఇవ్వలేదు, బలహీనంగా ఉన్నప్పుడు శక్తిని ఇవ్వలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చి ఒక హైప్ క్రియేట్ అయింది. అది మంచా చెడా, అది ఏ రూపంలో కారణం ఏదైనా సరే ఒక హైప్ వచ్చింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చింది. మరి హైప్ వచ్చినప్పుడు నీకెందుకు మంట? నీకు మంట ఉండదు కదా. ఎవరో ఒకరు మంచి చేస్తున్న రాజ్యాధికారం దిశగా అడుగులు పడుతున్నాయి అనుకోవాలి కదా. సో అది పడకుండా నీ వక్రబుద్ధి అనేది, నీ యొక్క తప్పుడు ఆలోచన అనేది అక్కడే బయటపడింది, సమాజానికి అందరికి అప్పుడే అర్థమైపోయింది. సో మీరు చూడండి, 2021 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షుడు అయ్యేంత వరకు కూడా విశారదని యొక్క మైండ్లో, విశారదని యొక్క కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి అతను చెప్పింది ఏంది, మనది కేవలం సాంస్కృతిక ఉద్యమమే. ఈ పాయింట్ బాగా మనం పాయింట్అవుట్ చేయాలి. 2021 వరకు కూడా మునుగోడు ఉప ఎన్నికలు అయిపోయి సాధారణ ఎన్నికలు వచ్చే కంటే ముందు కూడా విశారదని చెప్పింది ఏంటి, దళిత్ శక్తి ప్రోగ్రాం ఏదైతే ఉందో ఇది సామాజిక సాంస్కృతిక స్వశక్తి ఉద్యమము. ఓకే, ఇది మాదిగలని ఆర్గనైజ్ చేస్తూ మాదిగలకు సాంస్కృతిక పునాదులు నింపేటువంటి ఒక ఉద్యమము. ఓకే, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి కదా. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు మన పోరాటానికి, మన ఉద్యమానికి ప్రతీక అయినటువంటి, మన ఉద్యమ ఆలోచన ముందుకు తీసుకెళ్లేటువంటి బహుజన్ సమాజ్ పార్టీనే. మనకి పార్టీ ఆలోచన లేదు. ఓకే, పార్టీ ఆలోచన లేదు అని చెప్పినటువంటి ఈ సందర్భంలో మరి సడన్గా 2022లో ఒక దోపిడీ సమాజ్ పార్టీ అని చెప్పి ఎట్లా పెట్టాల్సి వచ్చింది? అదే ధర్మ సమాజ్ పార్టీ అని చెప్పాను నేను, దాన్ని దోపిడీ సమాజ్ పార్టీ అంటున్నాను. ఓకే, నువ్వు బహుజన్ సమాజ్ పార్టీ బలహీనంగా ఉన్నప్పుడే నీకు పార్టీ లేదు, పార్టీ ఆలోచన లేదు. బహుజన్ సమాజ్ పార్టీకి ఒక హైప్ వస్తున్న సందర్భంలో బహుజన్ సమాజ్ పార్టీకి వ్యతిరేకంగా క్యాండిడేట్లు ఎట్లా పెడతావు నువ్వు?
నేను నీ సైద్ధాంతిక లోపము నీకు భావజాల పరంగా ఏ రకమైన అంకిత భావం లేదు అనేది ఇక్కడ తేటతెల్లం అవుతుంది కదా. ఇమ్మీడియట్గా నువ్వు ఒక దోపిడీ ధర్మ సమాజ్ పార్టీ అని చెప్పి పెట్టినావు సడన్గా. అది దానికి ఒక ప్లాన్ లేదు, పార్టీ ఏమీ లేదు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అరే నా ఎగ్జిస్టెన్స్ పోతుంది. ఇప్పటివరకు నేను బీఎస్పీకి అనుబంధం అని చెప్పి అన్నటువంటి ఈ క్యాడర్ అంతా కూడా బీఎస్పీలోకి పోవచ్చు, పోతున్నారు, పోయినరు, ఆల్రెడీ పోతున్నారు. ఇతడి దగ్గర ఉన్నటువంటి జిల్లా కన్వీనర్లు అందరూ కూడా ఇక్కడ వచ్చి జిల్లా స్థాయిలలో, కాన్స్టిట్యూన్సీ స్థాయిలలో పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ దోపిడీ ఈ ధర్మ సమాజ్ పార్టీని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అరే ఈ క్యాడర్ అంతా కూడా మనం రాజకీయం అని చెప్పి అంటున్నాము, పార్టీకి అనుబంధం అంటున్నాము, కానీ పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు మన ఆటలు నడిచినాయి. అరే బలవంతం అవుతుంది కదా, ఇప్పుడు నా ఆటలు సాగవు కదా, ఈ క్యాడర్ని మనం మేనేజ్ చేయాలి కదా, అకామిడేట్ చేయాలి కదా. అకామిడేట్ చేయాలంటే వీళ్ళకి ఏదో ఒక ఆశ చూపాలి. ఓకే, క్యాండిడేట్లను అక్కడ పెడుతున్నాం, ఎమ్మెల్యేలుగా మీరు పోటీ చేస్తారు, మీరు ఎమ్మెల్యేలు అయిపోతారు, మీరు ఎంపీలు అయిపోతారు, మీరు మినిస్టర్లు అయిపోతారు అని చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్పాలి కదా. చెప్పాలంటే ఒక రాజకీయ వేదిక సడన్గా ఈ స్పాట్లో ఏదో ఒకటి కావాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి సడన్గా ధర్మ సమాజ్ పార్టీ అని చెప్పి పెట్టిండు. నిజంగా ఒకటి మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి ఒక పార్టీ పెడుతున్నామంటే సుదీర్ఘంగా ఒక 10 సంవత్సరాల పాటు ఒక ప్రజా జీవితంలో ఉంటూ ఉద్యమాలు నడుపుతూ ఒక పార్టీ పెడితే దానికి ఎంత సైద్ధాంతిక పునాది ఉండాలి? అవునా కదా, ఒక సైద్ధాంతిక పునాది ఉండాలి. ఆ పునాదే కొన్ని వందల సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు అది కొనసాగుతూ ఉంటుంది. ఓకే, దానికి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. మరి నువ్వు పెట్టినటువంటి ధర్మ సమాజ్ పార్టీ ఏదైతే ఉందో, మనం అనుకుంటాం విశాద్ అంటే పెద్ద మేధావి, జ్ఞానవంతుడు, ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు అంత పెద్ద జ్ఞానవంతుడు. ఇందాక మీరు అంటే ఒక సిద్ధాంతకర్త, ఒక సిద్ధాంతాన్ని మోసుకెళ్తున్నాడు. సమాజంలో ఉంది, అది ఉంది, సమాజంలో ఉన్నది. మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీరు అడుగుతున్నారు. సో ఇట్లా అనుకున్నటువంటి వ్యక్తిని మీరు అంటే ఇప్పుడు విశారదని ఇంటర్వ్యూ చేసేటువంటి ఎవరైనా సరే అనేక ఛానల్స్లో చేస్తున్నాడు కదా, ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరూ కూడా నీ పార్టీకి ఉన్నటువంటి సైద్ధాంతిక నిబద్ధత ఏంది, సైద్ధాంతిక పునాది ఏంటి అసలు చెప్పడు. దానికి ఈతడు చెప్పే కల్లిపొల్లి మాటలకు వాళ్ళు మెస్మరైజ్ అయిపోతారు. ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ అంటే ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? ఒక ప్రతిఘాత విప్లవం అది. ఇప్పుడు విశారదన్ అనేవాడు మహనీయుల ఫోటోలు పెడతాడు, బుద్ధుడి నుండి కాంశీరామ్ సార్ వరకు పెడతాడు, మాయావతిని పెట్టాడు, బెంజీని పెట్టాడు. ఎందుకంటే ఇతడు లక్ష్యం ఏంటంటే ఇక ఈ దేశంలో, ఇక ఈ రాష్ట్రంలో కాంశీరామ్ సార్ తర్వాత అక్కడ వచ్చే నెక్స్ట్ ఫోటో నాదే ఉండాలనుకుంటాడు. కాంశీరామ్ తర్వాత ఇంకెవరు లేరు, నేనే ఉండాలి అక్కడ అనుకుంటాడు. సో నీ సైద్ధాంతిక నిబద్ధత ఏంటి అనేది ఒక్కసారి మనం ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలి. మహనీయుల ఆలోచనను ఇప్పుడు బుద్ధుడి నుండి, అశోకుడి నుండి మొత్తం తీసుకొస్తూ కాంశీరామ్ వరకు ఆగుతున్నాం. ఈ మహనీయుల పరంపర అంతా కూడా తీసుకెళ్తూ నీ పాదయాత్రలన్నీ కూడా రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటావు. తిరిగే క్రమంలో నువ్వు చెప్తున్నది ఏంటి? ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధుడి నుండి తీసుకున్నటువంటి విలువలే దీంట్లో ఉన్నాయి అంటున్నావు. ఓకే, అదే ధర్మం. మరి బుద్ధుడు చెప్పినటువంటి బోధనలో, బుద్ధుడు చెప్పినటువంటి ఫిలాసఫీలో ఆ ఫిలాసఫీని మహనీయుల పరంపర దశల వారీగా వస్తున్నది. నేను అదే కొనసాగిస్తున్నాను చెప్పాను నువ్వు అంటున్నావు. ఓకే, మరి నువ్వు చెప్పినటువంటి మహనీయుల పరంపరలో బౌద్ధం అన్నట్టు కదా, నువ్వు రాజ్యాంగం అంటేనే బౌద్ధంలో విలువలు అన్నావు కదా, మరి బౌద్ధంలో ఎక్కడైనా ధర్మ అనేది ఉందా? నువ్వు చెప్పేటువంటి ఈ మహనీయుల పరంపర వారసత్వం అంటున్నావు కదా, నీవు ధర్మ సమాజ్ పార్టీ అని పెట్టుకున్నావు. ఈ ధర్మం అనేది ఎప్పుడు వచ్చింది? బౌద్ధానికి ప్రతిఘాతంగా వచ్చినటువంటి యుద్ధమే ధర్మయుద్ధం. ధర్మం, మనుధర్మం. ఓకే, ఈ బౌద్ధం అనేది ఏమో ధమ్మం, బౌద్ధం అనేది ధమ్మం. బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి. ధమ్మం అంటే విప్లవం. దేనికి విప్లవం? మనవాదానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి విప్లవమే ధమ్మం. ఈ ధమ్మానికి ప్రతిఘాత విప్లవం ఏంటి? మళ్ళీ ధర్మం. ఓకే, మళ్ళీ ధర్మం అంటే విప్లవానికి ప్రతిఘాత విప్లవం. ఓకే, నువ్వు విప్లవాన్ని కొనసాగిస్తున్నావు, ప్రతిఘాత విప్లవాన్ని కొనసాగిస్తున్నావా? అంటే ఎంటైర్ ఆపోజిట్ ఇవి రెండు. నువ్వు ఏ బౌద్ధ ఫిలాసఫర్స్ని అడగండి, ఎవరినైనా అడగండి, ధర్మం రెండు కూడా వ్యతిరేక శక్తులు. ఇదేమో విప్లవం, ఇదేమో ప్రతిఘాత విప్లవం. నువ్వు విప్లవాన్ని కొనసాగిస్తున్నావు, ప్రతిఘాత విప్లవాన్ని కొనసాగిస్తున్నావు నీ ధర్మ సమాజ్ పార్టీ ద్వారా. దీనికి సమాధానం చెప్పు. నువ్వు జ్ఞానవంతుడివి, నువ్వు తత్వవేత్తవు, నువ్వు ఫిలాసఫర్వి, నువ్వు పెద్ద సిద్ధాంతకర్తవు అనేటువంటి నువ్వేం చెప్తావు? ధర్మచక్రం, అశోకుడి ధర్మచక్రం అంటావు. నీ చేతిలో ఉన్న అశోకుడి ధర్మచక్రం కాదు, ధమ్మచక్రం రూపంలో పట్టుకున్నటువంటి అదొక విష్ణు చక్రం, అది నీ విషచక్రం. అది
అది ధర్మచక్రం కాదు, అది విష్ణు చక్రము. విష్ణు చక్రం అంటే దేనికి ప్రతీక? మన ధర్మానికి ప్రతీక. ఓకే ఓకే, నువ్వు ధర్మం అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే అంటున్నావు అక్కడే నీ సైద్ధాంతిక లోపం మన ధర్మానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు కదా ఆయన. అదే కదా, నువ్వు మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అంటే మనువాదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నని చెప్పేసి అటువంటి మనవాది రూపంలో ఉన్నటువంటి మనవాది విశారదను, మహనీయుల ఆలోచనని ముందుకు తీసుకెళ్తున్నా అనేటువంటి మనవాడి రూపంలో ఉన్నటువంటి మనవాది వీడు, ఒక నయా మనవాది. ఓకే ఓకే, ఆ నయా మనవాది ఎట్లా అనేది అతడి పార్టీ పేరులోనే ఉన్నది. ఓకే, ధర్మ సమాజ్ పార్టీ అని చెప్పేసి అని ధర్మానికి నువ్వు ఒక తప్పుడు ఆలోచన సమాజానికి తీసుకెళ్తున్నావు నువ్వు. ఓకే, నువ్వు ధమ్మం అనేది బౌద్ధంలో ఉన్నది, కానీ అసలు బౌద్ధ ఫిలాసఫీలో ధర్మం అనే పదానికి చోటే లేదు. ఓకే, మీరు ఎంత పెద్ద ఫిలాసఫర్స్ అని అడగండి. ఓకే, చూడాలి అది, చూడండి, ఆలోచన చేయండి. ఎస్, బీసీ వాదం పైన అంటే ఎలాంటి దృక్పథం ఉంటుంది మనం? ఒకటి మిత్రమా, ఇది బాగా ఇది కాంటెంపరీగా ఇప్పుడు ఉన్నటువంటి ఒక రన్నింగ్ ఇష్యూ. ఎస్, ఓకే, కరెంట్ ఇష్యూ ఇది. నువ్వు మాదిగల్లో నువ్వు అసలు విశారదన్ అనేవాడికి ఇనీషియల్గా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే బీసీల గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు. ఎందుకు? అర్హతనే లేదు. ఎందుకంటే నీ కులంలో ఉన్నటువంటి సమాజమే నిన్ను గుర్తిస్తలేరు. నీ కులంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు 1% మాదిగల వరకు కూడా నువ్వు పోలే. ఓకే, దానికి తోడు అంటే దానికి తోడు ఇంకేమంటాడు, అసలు మాదిగా ఉపకులమైనటువంటి సోదర కులమైనటువంటి మాలల్ని విషనాగులతో సమానం అని చెప్పాను నువ్వు. మాలలు విషనాగుతో సమానం, విష సర్పంతో సమానం. వాళ్ళు కూడా దళితులే కదా. దళితులే అంటే నువ్వు దళితులు దళిత శక్తి ప్రోగ్రాంలో మాలలు లేరా? మాలలు ఎక్కడ ఉంటారు? ఓన్లీ మాదిగల ఉద్యమం అది. ఓకే, ఓన్లీ మాదిగల ఉద్యమం. దళిత అంటే మరి ఓన్లీ మాదిగలకే అంటే సంబంధించింది మాత్రమేనా? మాదిగలకు సంబంధించింది కాకున్నప్పటికీ కూడా ఇతని దళిత శక్తి ఉద్యమంలో మాత్రం కేవలం మాదిగలే. ఈ దళిత శక్తి ఉద్యమంలో మాలలు విషనాగుతో సమానం. బ్రాహ్మణునైనా సరే నువ్వు చేరదీయొచ్చు, మాట్లాడొచ్చు, వాళ్ళతో కలిసి ఉండొచ్చు, కానీ విష సర్పంతో సమానమైనటువంటి మాలల్ని ఏనాటి కూడా మనం గుర్తించకూడదు, వాళ్ళతో మనం సావాసం చేయకూడదు అనేది ప్రాథమిక సూత్రం ఇస్తుంది. ఓకే, ఇలాంటి సందర్భంలో నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ అనేటువంటి మాట్లాడి ఈ కథ ఎక్కడిది, కొత్త కథ ఎక్కడిది? అవునా కదా. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య లాంటి ఒక ఉద్దండు, ఆర్ కృష్ణ లాంటి ఒక మహా ఉద్యమ పోరాటం చేసిండు, కృష్ణమాదిగతో సమానంగా బీసీ ఉద్యమాన్ని తీసుకొచ్చిండు. బీసీలు అంటే ఆర్ కృష్ణయ్య అని చెప్పి అంటారు. ఆర్ కృష్ణని కూడా కారణాలు ఏవైనప్పటికీ వివిధ పార్టీలకు అనుబంధం కావడంతో బీసీలకు ఒక నాయకుడు లేకుండా బీసీలో ఒక నాయకుడిని కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఒకటి వచ్చింది. ఇలాంటి టైం లోపల నేను బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ జాక్ అని చెప్పి ఏదో రాజ్యాధికార జాక్ అని చెప్పి పెట్టుకున్నాను, బోగస్ జాక్ అది. దాంట్లో ఏ బీసీలు ఉండరు. ఏ బీసీలు కూడా లిటరల్గా చెప్పాలంటే విశారదన్ గాడు ఎంబడి ఉన్నటువంటి బీసీలు మల్లన్న అంటే పడని బీసీలే ఉంటారు అక్కడ. ఎందుకంటే మనం అవునన్నా కాదన్నా, నేను ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, ఇంతకుముందు కూడా ఒక మిత్రులతో నేను చెప్పినా, అవునన్నా కాదన్నా కొన్ని దశాబ్దాల కాలంగా బీసీల గురించి కొట్లాడుతూ మనకు హాస్టల్లో సీట్లు కావచ్చు, తర్వాత స్కాలర్షిప్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నటువంటి టైంలో ఆర్ కృష్ణ ఒక బీసీల ప్రతినిధిగా మాట్లాడుకున్నటువంటి సందర్భంలో ఎక్స్ట్రీమ్గా గత ఎన్నికల కంటే ముందు, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ గారు ఒక మీటింగ్లో బీసీ డిక్లరేషన్ సంథింగ్ అని చెప్తూ బీసీ కులగణన గురించి ప్రస్తావన తీసుకొచ్చినటువంటి సందర్భంలో దాన్ని తీన్మార్మల్ అంటే మా ఇద్దరి మధ్య ఎప్పుడు భావజాల సంఘర్షణ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ క్రమం లోపల బీసీలకు ఒక మంచి జరగబోతుంది అని చెప్పి పసిగట్టి పార్టీకి కొంత అనుబంధంగా మారడము, పార్టీ టికెట్ ద్వారా ఎమ్మెల్సీగా పోటీ చేయడము, పార్టీ టికెట్ మాత్రమే, అది పార్టీ కేవలం బీఫామ్ మాత్రమే, కానీ తన యొక్క సొంత శక్తితోటి, సొంత క్యాడర్ తోటి, సొంత బలంతో గెలిచిండు. ఆ గెలిచి విత్ ఇన్ ద పార్టీనే అతడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే మేనిఫెస్టోలు పెడతాయి, దాన్ని ఎంతవరకు అమలు చేస్తాయనేది మనం చూస్తూనే ఉన్నాం. కామారెడ్డి డిక్లరేషన్ ని మేనిఫెస్టోలో పెట్టిండు. 42% మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి విషయాన్ని కూడా ప్రభుత్వాలు ఏమి ఇంప్లిమెంట్ చేస్తాయని రూల్ కూడా లేదు. కానీ తీన్మార్మల్ అన్నటువంటి ఈ వ్యక్తి విత్ ఇన్ ద పార్టీనే మేనిఫెస్టోలో మన జాతీయ నాయకుడు ఏదో చెప్పిండో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఒక రకంగా విత్ ఇన్ ద పార్టీ యుద్ధం చేసి అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాన్ని కులగణన అనేటువంటి రూపంలో ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక అనివార్య పరిస్థితి మల్లన్న ద్వారా ఎదురైంది. ఓకే, సో ఈ క్రమంలో
ఎప్పుడో 32లో జరిగినటువంటి కులగణన మళ్ళీ ఈసారి జరిగిందంటే నేను డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ తీన్మార్ మల్లన్న అని చెప్పి నేను వ్యక్తిగతంగా నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే సామాజికంగా విశ్లేషణ చేసినట్లయితే బీసీల గురించి, బీసీ వాదం గురించి, బీసీ కులగణన జరిగితేనే బీసీ ప్రజలకు ఒక బతుకుంటుంది, ఒక భవిష్యత్తు ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది అని చెప్పేసి అని భావించి బీసీల గురించి పోట్లాడి అనివార్యంగా కులగణన చేసే విధంగా చేసిండు. ఇప్పుడు బీసీలకు ఒక ఐకాన్గా వచ్చింది. ఓకే, ప్రతి ఒక్కరం కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్స్ ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం. ఓకే, కారణాలు ఏమైపోయినాయి? ఎందుకంటే సమిష్టిగా ఒక సమూహానికి లాభం చేకూర్చేటువంటి పని ఒక వ్యక్తి చేస్తున్నాడు. ఓకే, బీసీ వాదాన్ని బలంగా తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న కనబడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు తీన్మార్ మల్లన్నను ప్రత్యేకంగా టార్గెట్ చేసింది మనోడు ఎవరు? విశారదన్. ఓకే, ఇదే ఇక్కడ సంవాదం ఇదే జరుగుతుంది అనమాట. ఓకే, బీసీలకి ఇప్పుడు కులగణన అయిపోయింది కాదు, ప్రత్యేకంగా దళిత చేతు ప్రోగ్రాంలో భాగంగా మాదిగలకు సంబంధించి కొట్లాడుతున్నాం, ప్రాబ్లం ఏం లేదు దీంట్లో, అదేం డిస్టర్బ్ కాదు కదా. బీసీల కోసం కొట్లాడుతుంటే ఎందుకు అట్లా అంటే విమర్శించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇక్కడ విషయం ఏంటంటే మల్లన్న ఏంటి, మల్లన్న క్యాలిబర్ ఏంటి, మల్లన్న ఎంత అడ్వాన్స్గా ఉంటాడు అనేది విత్ ఇన్ షార్ట్ టైంలో విశారదన్ అనే కూడా పసిగట్టింది. ఓకే ఓకే, దెన్ ఉద్యమంగా ఉన్నప్పుడు ఇతనికి ఏం ప్రమాదం లేకుండే. సార్ రాజకీయంగా వచ్చేసరికి అన్ని కులాలతో పని కదా. వీడిని మాదిగలే దగ్గర తీయరు, వీడిని మాదిగలే పూర్తి సంఖ్యలో వీడిని యాక్సెప్ట్ చేయరు విశారదన్ని. కానీ తన ఎగ్జిస్టెన్స్, తన ప్రయాణము, తన ఉద్యమ భవిష్యత్తు, తన రాజకీయ జీవితము, సామాజిక జీవితం కంటిన్యూ కావాలంటే బయటనూ ఒక ట్యాగ్ అయితే ఉండాలి కదా. ఓకే, అందరి గురించి ఆలోచిస్తున్నాడు అనేది. సో అందరి గురించి ఆలోచించే క్రమంలో బీసీ వాదం గురించి మాట్లాడేటువంటి ఒక స్కోప్ ఇతనికి లేదు. ఎందుకంటే ఒక రకంగా బీసీలని, బీసీ సమాజాన్ని టోటల్గా ప్రభావితం చేసేటువంటి శక్తిగా తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈయన ఏబీసీ వాదం గురించి మాట్లాడాలి విశారదన్, ఈయన ఏబీసీ వాదం గురించి మాట్లాడాలి. నిజంగా నీకు బీసీల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీకు బీసీల భవిష్యత్తు గురించి, బీసీల గురించి ఆలోచించేటువంటి ఒక గుణమే నీకుంటే, మరి బీసీలో వస్తున్నటువంటి ఒక నాయకుడిని సరే నువ్వు ఏం చేయకపోగా చేస్తున్న గురించి ఎందుకు నువ్వు తప్పుగా మాట్లాడాలి? సపడకన్నా ఉండాలి కదా. నువ్వు అటు అంబేద్కర్ వాదానికి ఏం చేయలేవు, ఆ మాదిగలకు నువ్వేం చేయలేవు, ఐడియాలజీకి నువ్వేం చేయలేవు, కనీసం చేస్తున్న మధ్యలో ఎందుకు కుంపట్లు పెడతావు నువ్వు అట్లా ఎన్ని కుంపట్లు పెట్టినా కూడా నువ్వు కేవలం ఆ మీడియా ముందు మాట్లాడడం తప్ప ఏ సమాజం కూడా నిన్ను పరిగణలోకి కూడా తీసుకోదు. ఇది ఫ్యాక్టు. ఓకే, కేవలం అందు గురించే తీన్మార్ మల్లన్నని టార్గెట్ చేసింది. తీన్మార్ మల్లన్నని టార్గెట్ చేయడం అంటే బీసీల భవిష్యత్తు మీద నిపురా చేస్తున్నట్టే. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన పని ఏం చేసుకుంటూ, నీ పని ఏందిరా బాబు, నీ పని నువ్వు మాదిగల ఉద్యమం చేస్తావా, నువ్వు బహుజన ఉద్యమం చేస్తావా, ఏది చేస్తావో చెయ్యి, నీ పని ఏదో నువ్వు చేసుకో. ఇన్నేళ్ళుగా నువ్వు టైంపాస్ చేసుకుంటూ వస్తున్నావు. నీ ఎగ్జిస్టెన్స్ సమస్య వస్తున్నప్పుడు ఎవరు నీకు అడ్డొస్తే వాళ్ళ మీద విరుచుకుపడడం నీకు అలవాటు అయిపోయింది. నీ పని నువ్వు చెయ్యి, నీ పని నువ్వు చేస్తే నేను నమ్మేటోడు నమ్ముతాడు, నీ మీద ఉంచుతాడు ఉంచుతాడు. ఇప్పుడు మహాకాలినడక అనే పుస్తకాన్ని తీసుకొచ్చిండ్రు మీరే? అవును. ఎవరు? మీడియా శ్రీనివాస్ తీసుకొచ్చారు. అవును. ఎందుకంటే ఈ పుస్తకంలో కూడా ఇది ఈ 183 రోజుల పాదయాత్ర, 183 రోజులు పాదయాత్రకు సంబంధించి 5,000 కిలోమీటర్ల పాదయాత్రకు సంబంధించి అందులో విషయాలు, ఏ రోజు ఏం జరిగింది, ఏం కథ, అసలు పరిస్థితి లేనిది, ఆ విషయాల మీద విశారదన్ మహారాజ్ పైననే ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి బుక్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ బుక్ రిలీజ్ చేయలేదు అంటుంది. ఎందుకంటే ఒకటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. అదే నా బుక్, అది ఇదే పుస్తకం, అది మీ చేతి కూడా ఇస్తాను నేను. విశారదన్ అనేటువంటి వాడు తను చేసినటువంటి కాలినడక ఏదైతుందో, 5,000 కిలోమీటర్ల పాదయాత్ర ఏదైతుందో, ఆ పాదయాత్ర 5,000 కిలోమీటర్లు 6 నెలలు, 6 నెలలు 5,000 కిలోమీటర్లు 183 రోజులు. ఈ 183 రోజులు డే 1 నుండి వనపర్తిలో ప్రారంభమై వరంగల్లో జేఎన్ఎస్ గ్రౌండ్లో ముగింపు సభ 183 రోజు వరకు కూడా, ఆ ముగింపు సభకు నేను సభాధ్యక్షత వహించిన. ఓకే, ఇద్దరం కలిసి. సో ఆ సభ అయ్యేంత వరకు కూడా డే 1 నుండి, ప్రారంభం నుండి మొదటి అడుగు నుండి చివరి అడుగు వరకు జరిగినటువంటి మినిట్ టు మినిట్ డైరీ లాగా అనుకోవచ్చు. ఆ మహాకాలినడకలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఓకే దీంట్లో పొందుపరిచి దాదాపు 540 పేజీలు ఉంటుంది. 540 పేజీల ఒక పుస్తకాన్ని. ఓకే, దీనికి ఎడిటర్ మీడియా శ్రీనివాస్. ఓకే, దీనికి ఎడిటర్ మీడియా శ్రీనివాస్. ఓకే, ఈ పుస్తకం మరి రిలీజ్ ఎందుకు కాలేదంటే, ఈ పుస్తకం రిలీజ్ అయితే
అప్పటికే మీడియా శ్రీనివాస్ అనేటోడు వీడు దొంగ లంగా 420 అది అని చెప్పిన ప్రచారం చేసినాం కదా. మరి ఇంత గొప్ప పని చేసినటువంటి మీడియా శ్రీనివాస్ను దొంగ లంగాని ఎట్లా పరిచయం చేసినవరా అని చెప్పి తప్పంటారు కదా. కాబట్టి బుక్ రిలీజ్ కాలే. అదే కాదు. ఇప్పుడు ఈ బుక్ మీడియా శ్రీనివాస్ కోసమా, మీడియా శ్రీనివాస్ వ్యక్తిగత జీవితమో కాదు కదా, లేకపోతే మీడియా శ్రీనివాస్ గురించి గొప్ప చెప్పడమో కాదు కదా. కాదు కదా, అది మహారాజ్ ఎవరు విశారదన్ మహారాజ్ గురించి చేసినటువంటి ఆయన పాదయాత్ర గురించి రాసి. అవును. మరి అటువంటిప్పుడు ఆ బుక్ రిలీజ్ చేస్తే ఆయనకే పేరు వస్తుంది కదా, ఎందుకు అది ఆయనకే పేరు వస్తుంది, బుక్ పేరు ఆయనకే వస్తుంది. కానీ ఈ బుక్ రాసిన ఆల్రెడీ వీడు ఒక ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి వ్యక్తిని పరిచయం చేసిన కదా నేను. మరి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని నువ్వు ఈ పని ఎట్లా చేసిండు అనేది ఒక సగటు కార్యకర్త వేసేటువంటి ప్రశ్న వస్తుంది. ఓకే, అంటే నువ్వు ఇంత గొప్ప పని చేసినటువంటి వ్యక్తిని నువ్వు కావాలని ఉద్దేశపూర్వకంగానే నువ్వు ఒక దొంగగా ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించినవరా లుచ్చా అని చెప్పి అంటారని చెప్పి ఈ పుస్తకాన్ని బయటికి తీసుకురాలి. ఇదే సింపుల్ కారణం. అంత ఆవేశం ఎందుకంటే అంత తీవ్రమైన ఆవేశం ఎందుకంటే విశారదన్ మహారాజ్తో కలిసి పనిచేసిండ్రు, తర్వాత భావజాలం అట్లా అంతా కూడా కొంతకాలం ఉన్నాను. అయినప్పటికీ ఇప్పుడు అంటే అంత ఆవేదన ఎందుకు అనిపిస్తుంది? అంత నాకు వస్తున్నటువంటి ఆవేదన ఒకటే బాగా గమనించాలి. విశారదను సరే నా మీద తప్పుడు ఆరోపణలు చేసి ఒక దొంగగా చిత్రీకరించి కేసుల పాలు చేసి జైలుకి వెళ్ళేలాగా, ఎందుకంటే ఒక వ్యక్తికి, ఒక సాధారణ వ్యక్తికి జైలు జీవితం అనేది ఒక అల్టిమేట్ లైఫ్లో ఎక్కడైతే పోకూడదు అనుకుంటామో కొన్ని ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళొద్దు, కోర్టు మెట్లు ఎక్కొద్దు, తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగొద్దు, జైలుకి వెళ్ళొద్దు, ఇవి 4 అయినాయి. ఓకే, కేవలం వీడి వల్ల. ఓకే, ఈ క్రమంలో నాకు వ్యక్తిగతంగా సరే నాకు నష్టం జరిగింది. ఓకే, ఈ నా లోపల వస్తున్నటువంటి ఈ ఆక్రోశాన్ని కానీ ఈ ఆవేదనకు కానీ నా వ్యక్తిగత కారణం కాదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ జైలుకి వెళ్తే నేను నాకు తప్పుడు ప్రచారం చేస్తే నాకు ఒక్కనికే వ్యక్తిగత నాకు లాసు, దానివల్ల సమాజానికి ఏం లాస్ లేదు. ఓకే, అది నా సొంత విషయం. సో ఇక్కడ నాకు వచ్చేటువంటి కోపం కావచ్చు, ఈ ఆక్రోశం కావచ్చు, ఈ మాటలు కావచ్చు, ఇవి ఎందుకు వస్తున్నాయంటే విశారదన్ అనేవాడు నాలాంటి ఎంతోమంది వ్యక్తులు, నాలాంటి ఎంతోమంది మాదిగల్ని, వేరే కులపల్లి కాదు, మాదిగల్ని మీరు బాగా గమనించండి. నేను చెప్తున్నటువంటి విషయాల్ని ఆ విశారదన్ గాడి వెంట ఉన్నటువంటి అమాయకులైనటువంటి మాదిగలకి వీనికి అప్పనంగా నిధులు ఇస్తున్నటువంటి మాదిగ ఉద్యోగస్తులకు నేను చెప్తున్నాను. ఓకే, విశారదన్ ఉద్యమంలో మీరు చూడండి 22 ఏళ్ల నుండి 30 ఏళ్ళ యువకులు ఉంటారు. ఓకే, ఇది ఒక భయంకరమైనటువంటి కుట్ర. 22 to 30 years. ఓకే, ఏ వ్యక్తికైనా సరే సగటున ఒక వ్యక్తికి ఈ పీరియడ్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే జీవితంలో మలుపు తిప్పేటువంటి ప్లేస్ ఇది, ఒక డ్యూరేషన్ ఇది. ఎందుకంటే ఇక్కడే మనం ఉన్నత చదువులు చదవచ్చు, ఇక్కడే మనం ఉన్నత ఉద్యోగాలను సంపాదించవచ్చు, ఇక్కడే జీవితంలో ఎదిగి పెళ్లి చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ జీవితాన్ని సెట్ చేసుకుంటే తల్లిదండ్రులు కూడా బాగా చూసుకోవచ్చు. ఓకే, ఈ పీరియడ్ అంతా కూడా వీడు కిల్ చేస్తున్నాడు. ఇది ఒక కుట్రపూరితం అన్నమాట. ఈ పీరియడ్ మొత్తం కూడా వీడు కిల్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు కిల్ చేస్తున్నాడు? ఇక్కడ నేను వస్తున్నా. ఎందుకు కిల్ చేస్తున్నాడు అంటే ఇతడు సొంతంగా ఎగ్జిస్ట్ కావాలంటే ఒక 30 ఏళ్ళ పైబడ్డటువంటి వ్యక్తులు అయితేనేమో మంచి చెడు ఆలోచిస్తారు, అగ్రెసివ్గా ఓరు, ఎమోషన్గా అడిక్ట్ కారు. ఓకే, వెనక ముందు ఆలోచిస్తారు. వీడు చెప్తున్నది ఏంటి, చేస్తున్నది ఏంటి, వీడు మాట్లాడుతున్నది ఏంటి, ఆచరణలో చూపిస్తున్నది ఏంటి, ఓకే, సిద్ధాంతం ఏంటి, వీడు చెప్తున్నది ఏంటి అనేది ఆలోచించేటువంటి ఒక విచక్షణ ఉంటుంది. కానీ ఈ ఏజ్ గ్రూప్ పీపుల్కి ఎమోషన్సే ఉంటాయి తప్ప థింకింగ్ ఉండదు. ఓకే ఓకే, ఆ అమాయకులైనటువంటి మాదిగలని ఈ సైకోగాడు ఒక రోబోలుగా తయారు చేస్తున్నాడు. రోబో అంటే ఏంటి, మనం ఎట్లా ప్రోగ్రామ్ ఇస్తే అట్లా చేస్తుంది. దెన్ ఈ క్రమంలో ఒక 30 ఏళ్ళ పైబడ్డటువంటి వ్యక్తి, అంత విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, వీడి గురించి మొత్తం తెలుసుకున్నటువంటి వ్యక్తి, అరే నాయన వాడు తప్పుడు ఆలోచన చేస్తున్నాడు అని చెప్పేసి అంటే వినలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి రిసీవ్ కావాలి. ఓకే, ఎప్పుడు రిసీవ్ అవుతాయి, వాడికి తట్టు తగిలినప్పుడు రిసీవ్ అవుతాయి. ఓకే, రియలైజ్ అయ్యి బయటకు వచ్చింది అనుకో. ఇప్పుడు నువ్వు దాదాపు ఒక 5 ఏళ్ల పాటు 30 years వరకు ఒక 25 ఏళ్లకు దాంట్లోకి వచ్చి ఒక 30 ఏళ్ళ తర్వాత నువ్వు రియలైజ్ అయినావు అనుకో, రియలైజ్ అయినా కూడా లాభం లేదు. ఓకే, 30 years అయిపోతే 35 years అయిపోతే నువ్వు చదువుకోలేవు, అప్పటికి నీకు జాబ్ రాదు, నీకు ఆర్థిక స్వావలంబన ఉండదు, ఎకనామికల్ సెట్ అయి ఉండవు, నీకు పిల్లని కూడా ఎవడు ఎటు కాకుండా అయిపోతావు. నువ్వు ఉద్యమమే అనుకుంటూ దాంట్లో ఉండి నీ నెత్తిన వెంట్రుకలు మొత్తం పోతాయి. ఒక పిల్ల చూసి కూడా నిన్ను పెళ్లి కూడా చేసుకోవు. నీకు పెళ్లి కాదు, ఉద్యోగం రాదు, ఉన్నత చదువు లేదు, నీ తల్లిదండ్రులు ఏం చూసుకుంటావు అప్పుడు? అవునా కదా? సో ఈ విధంగా మాదిగ యువకులు ఈ విధంగా నైరాశ్యం పాలైపోయి దాదాపు 100 మంది ఇట్లా బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు.
ఓకే. వందల మంది బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఉన్నత చదువులు చదివేటువంటి వాళ్ళు. మీరు చూడండి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉంటారు, డిగ్రీ డిస్కంటిన్యూ అయి ఉంటారు, అక్కడక్కడ పీజీలు చదువుతూ పీజీలు కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉంటారు, చాలా తక్కువ శాతం. వందలో ఒక 10% అట్లా. కొంతమంది పిహెచ్డీ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇగో ఒక పిహెచ్డీ స్కాలర్ని తీసుకొచ్చి విశారద ఉద్యమంలో పిహెచ్డీ స్కాలర్స్ ఉన్నారని చెప్పి చూపిస్తాడు. ఆ స్కాలర్స్ కూడా ఎందుకు ఉంచుకుంటాడు తెలుసా? వాళ్ళకు రాష్ట్ర స్థాయిలో ఏదో ఒక చిన్నది క్రియేట్ చేస్తాడు. మొత్తం క్రియేషనే, ఆ పోస్టులన్నీ క్రియేషనే. ఒకటి మంచి పెయింటింగ్లో మంచి పని చేసేటోడు అంటే పెయింటింగ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అంటాడు. పెయింటింగ్ రాష్ట్ర ఇన్ఛార్జ్, పెయింటింగ్ పని చేస్తూ ఉన్నాడు. ఆ పెయింటింగ్ పని చేసేటోడిని వాడికి ఎందుకంటే కేవలం పెయింటింగ్ పని చేస్తూ ఉంటాడు. పెయింటింగ్ పని చేసేవాడికి ఒక ట్యాగ్ వచ్చేసరికి అమ్మ నేను ఇంత గొప్ప నాయకున్నా, ఈయనకు అవసరం, అది ఈయనకు అవసరం, ఇంత గొప్ప నాయకున్నా, రాష్ట్ర పెయింటింగ్ ఇన్ఛార్జ్ అని చెప్పాను అంటాడు. ఓకే, అంటే ఈ విధంగా ట్యాగులు క్రియేట్ చేస్తూ దానికి అడిక్ట్ అయ్యేలాగా అందులోనే ఉండేలాగా చేస్తాడు. ఈ విధంగా ఉండేలాగా చేస్తూ ఎంతోమంది జీవితాలను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. సో ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి ఏం చెప్పుకోగలుగుతారు? విశారదన్ బాధితులు వందల మంది ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా బయటికి ఎందుకు రారంటే కేవలం మీడియా శ్రీనివాస్ ఎందుకు బయటకు వచ్చిండు, కేవలం మీడియా శ్రీనివాస్ ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాడు, ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి ఒక క్వశ్చన్ రావచ్చు. వాళ్ళందరూ కూడా నిన్ను కేర్ చేస్తలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ చేయలేరు కదా, పట్టించుకోవట్లేదు. ఎందుకు అనవసరం? ఎందుకంటే ఇక్కడ ప్రధానమైనటువంటి ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. విశారదన్ గాడి గురించి, ఈ లోఫర్ గాడి గురించి ఎవరైనా నిజాలు బయట పెడితే, ఎవరైనా ఇతన్ని విమర్శిస్తే ఇమ్మీడియట్లీ విశారదన్ గారు చేసేటువంటి పని ఏంటంటే ఆ వ్యక్తిని లేనిపోని కల్లిబొల్లి మాటలు చెప్తూ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ నిందలు వేస్తూ ఇక ఇది వీడియో గిది అని చెప్పి చూపిస్తాడు. దానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ రీసెంట్గా జరిగినటువంటి సూర్యాపేటలో జరుగుతుంది. రీసెంట్ జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ జరుగుతున్నటువంటి విషయం. సూర్యాపేటలో ఒక జిల్లా నాయకుడు వీడి పార్టీలో ఉన్నప్పుడు, వీడి సంఘంలో ఉన్నప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాని బాగా ప్రభావితం చేసి అక్కడ ఉద్యమాన్ని పునాదులు వేసినటువంటి వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా సేమ్ నేను ఎట్లా రియలైజ్ అయినో, నేను ఎట్లా వాడి కుట్రలు పసిగట్టినో, వాడు మాదిగ జాతికి చేస్తున్నటువంటి నష్టం ఏంటో, మహనీయుల మాటన వీడు చేస్తున్నటువంటి మనవాదపు చర్యలేంటో పసిగట్టినటువంటి వ్యక్తులు బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఇమ్మీడియట్గా బయటకు వచ్చి వాళ్ళు ఎటు పోతారు? బహుజన్ సమాజ్ పార్టీకే వస్తారు. బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చింది. మరి అలాంటి ప్రభావశీలమైనటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు ఆ జిల్లాలో ఉద్యమం మొత్తం, వీడి ఉద్యమం మొత్తం జీరోకి వస్తుంది కదా, అవునా కదా? ఉద్యమం జీరోకి వస్తుంది. అరే ఏమో పలానా వ్యక్తి ఎక్స్ అనేటువంటి వ్యక్తి చాలా ప్రధాన కీలకంగా ఉండి ఇతడి ఉద్యమం కాదని బయటకు వచ్చి పార్టీలకు వెళ్ళినంటే ఇక్కడ ఏదో తప్పు ఉంది అని సగటు కార్యకర్త క్వశ్చన్ వస్తుంది. అప్పుడు జీరో అవుతుంది అక్కడ. అదేవిధంగా జీరో అయింది. జీరో అయినప్పుడు వీడు ఏం కుట్ర చేయాలి? ఇప్పుడుగా వీడు సహజంగా వీడికి ఉన్నటువంటి కుట్ర ఏంది? జీరో కావడానికి కారణమైనటువంటి ఆ లీడర్ని, ఆ నాయకుడిని క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి. వీడొక దొంగ, వీడొక మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేటువంటి వాడు అని చెప్పేసి అతడి క్యారెక్టర్ని డిమోరలైజ్ చేస్తే, కుక్కని చంపేయాలంటే పిచ్చి కుక్క అనాలి. వాడి క్యారెక్టర్ని డిమోరలైజ్ చేసి ఇగో ఇది అని చెప్పేసి అని తన క్రియేట్ చేసి సమాజం ముందు ఇట్లా అక్కడెక్కడ వీడి గ్రూప్లలో ప్రాపగేట్ చేస్తాడు. సేమ్ అదే జరుగుతున్నది ఇప్పుడు. ఆ నాయకుడు ఇప్పుడు ఆల్రెడీ లీగల్ ప్రాసెస్ చేస్తూ ఉన్నాడు, లీగల్గా పోయిండు ఆల్రెడీ. ఆ కుట్ర జరుగుతుంది. అంటే ఇది నేను ఇక ఉదాహరణ ఎందుకు చెప్పినంటే, ఈ విధంగా ఏ వ్యక్తి వీడిని విభేదించినా కూడా ఆ వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాడు. సేమ్ నన్ను కూడా ఆ విధంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి ప్రయత్నాలు చాలా చేసిండు, మూసుకున్నాడు. దెన్ ఎందుకంటే క్యారెక్టర్ అసాసినేట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా నాలాగా ఎదుర్కోలేరు కదా. ఓకే, ఎందుకు వీడితో వచ్చి ఎందుకంటే ఒక టీంనే పెట్టిండు అనమాట. ఎవడైతే వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవడైతే ఈ ఉద్యమం గురించి వ్యతిరేకంగా మాట్లాడతారో వాడిని క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి. సోషల్ మీడియాలో ప్రచారం చేసినప్పుడు వేల మంది లక్షల మంది చూస్తారు. లక్షల మందికి అయితే మనం పోయి సమాధానం చెప్పలేం కదా, కావచ్చు అనుకుంటారు. ఓకే, సో అది తట్టుకోలేక, దాన్ని రిసీవ్ చేసుకోలేక, ఎదుర్కోలేక చాలామంది బయటికి రారు. అసలు ఏంటంటే వీళ్ళది ఒక టైంపాస్ కాదు, వీని పని ఏదో వీడు చేసుకుంటూ మన పని మనం చేసుకుందాం అనేటువంటి ఒక ఆలోచనలకు వచ్చి ఎవడు వీని గురించి అగ్రెసివ్గా మాట్లాడడానికి బయటికి రారనమాట. ఓకే, అది ఇప్పుడు అంటే అంటే ఇక్కడ బహుజన సమాజ్ పార్టీలో మీరు అంటే 5 సంవత్సరాల నుంచి అక్కడ కొనసాగుతున్నారు. అవును. ఆర్ఎస్పీ వచ్చిండు, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోయాడు. అవును. దాని గురించి ఏమంటారు మీరు? ఆర్ఎస్పీ గురించి ఏమంటారు? నేను ఈ విషయం నేను స్వయంగా ఆర్ఎస్పీ గారితో నేను వాట్సాప్ ద్వారా నేను తెలియజేసిన వాస్తవానికి. సో చాలా తప్పు చేసారు సార్ మీరు అని చెప్పేసి. ఓకే,
దీనికంటే నేను బహుజన్ సమాజ్ పార్టీ గురించి ఈ విషయాన్ని గురించి నేనేం చెప్పదలుచుకున్నానంటే, బహుజన్ సమాజ్ పార్టీ అనేది చాలామందికి తెలిసిన విధంగా అది ఒక రాజకీయ పార్టీగా మనం చూస్తాం. ఎస్. బహుజన్ సమాజ్ పార్టీ అనేది కేవలం ఎన్నికల సందర్భంలో మాత్రమే రాజకీయ పార్టీ. అదొక పరివర్తన మూమెంట్. ఓకే. దట్ ఈస్ అ ట్రాన్స్ఫార్మేషన్ మూమెంట్ అనమాట. సో ఈ ట్రాన్స్ఫార్మేషన్ మూమెంట్ని కొనసాగించాలన్నా, దీంట్లో భాగస్వాములు కావాలన్నా కూడా మహనీయుల పరంపర, మహనీయుల యొక్క సిద్ధాంతం అంతా కూడా బాగా అధ్యయనం చేసి ఉండాలి. దాన్నే మిషన్ మూమెంట్ అంటాం. ఓకే. ఈ మిషన్ మూమెంట్లో నుండి వచ్చిన వాళ్ళే స్థిరంగా ఆ ఉద్యమంలో, ఆ పరివర్తన మూమెంట్లో జర్నీ చేయగలుగుతారు. అంతే. ఓకే. దెన్ ఇప్పుడు ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి చెప్పుకున్నట్లయితే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మిషన్ మూమెంట్లో ఆయన లేడు. ఓకే. ఓకే. ఆయన కేవలం ఒక ఐపీఎస్ అయిన తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ పోయేంత వరకు కూడా అంబేద్కర్ ఆయనకు పెద్దగా మనసులోకి ఎక్కలేదు. ఓకే. దెన్ స్వారో అనేటువంటి ఒక సంఘం పెట్టుకొని గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులను ఒక స్వారో గ్రూప్గా చేస్తూ మహనీయుల ఆలోచన ముందుకు తీసుకెళ్తున్న ఆయన ద్వారా ఫలాలు పొందిన కదా, ఆయన ఆలోచన ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక కొన్ని స్టేట్మెంట్స్ తోటి ఆయన అంబేద్కర్ వాది అని చెప్పి ఒక ముద్ర పడింది. ఓకే. కానీ కాదా? సో కాదా అనేది మనకు కంక్లూజన్ వస్తుంది కొద్దిసేపట్లో. సో అంబేద్కర్ వాదం అని చెప్పేసి మనం అందరూ నమ్మిండ్రు. అదేవిధంగా మనం ప్రాపగేట్ చేసుకున్నాం. దెన్ తరానికి ఒక్కడు వస్తాడు అన్నట్టుగా ప్రతి 30 సంవత్సరాలకు ఒకడు ఈ పార్టీని, ఈ ఉద్యమాన్ని, ఓకే, ఈ పరివర్తన మూవ్మెంట్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి వస్తారని చెప్పేసి మనం అనుకుంటాం, తరానికి ఒకటి అని చెప్పేసి అనుకుంటాం. సో ఈయన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బహుజన్ సమాజ్ పార్టీని ఎంచుకోవడంతో నిజంగా బహుజన భావజాలం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా అనుకున్నారు. వచ్చిండ్రా, ఒక నాయకుడు వచ్చిండు. సరే, అందులో నేను కూడా ఉన్నా. ఓకే. నేను కూడా ఉన్నా దాంట్లో. అంటే ఆ విధంగా అనుకున్న వాళ్ళలో నేను కూడా ఉన్నా. ఒక నాయకుడు వచ్చిండు, ఇంకా బహుజన్ సమాజ్ పార్టీకి ఒక ఎగ్జిస్టెన్స్ వస్తుంది, ఒక ఊపు వస్తుంది. మహనీయుల ఆలోచన ఈరోజు కాకుండా వచ్చే ఎన్నికలు కాకుండా ఇంకొచ్చే ఎన్నికలు అయినా సరే మనకు రాజకీయంగా ఒక ఎగ్జిస్టెన్స్ వస్తుంది. యూపీ తర్వాత ఏపీ అని చెప్పి కాంశీరామ్ సార్ ఏ విధంగా అయితే కోరుకున్నాడో అది ఇక్కడ సాధ్యమవుతుందని చెప్పి ఒక ఆశ చిగురించింది. ఓకే. అదే ఆశ చిగురించి అదే విధంగా నమ్మి బెహెన్జీ ఇతన్ని రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు ఇవ్వడం, ఎక్కడ ఎప్పుడూ చేయని సందర్భంలో ఎప్పుడూ చేయండి తెలంగాణ రాష్ట్రానికి సీఎం అభ్యర్థి అని చెప్పి ముందుగానే ప్రకటించేసి. సో ఒక ఊపు వచ్చింది. ఊపు వచ్చినటువంటి సందర్భంలో చాలా మంది అప్పుడు అన్నటువంటి విషయం ఏంటంటే, ఆర్ఎస్పీ కేసీఆర్ పంపించినటువంటి బాణము, కేసీఆర్ వదిలిన బాణము అని చెప్పి ఎంతోమంది విమర్శలు చేసిండ్రు. ఆ విమర్శలన్నీ కూడా మేమంతా పాజిటివ్గా రిసీవ్ చేసుకొని అవన్నీ కూడా కావని చెప్పి మా నాయకుడు అని చెప్పి భావించినాం. అతడు చేసినటువంటి పనిని నిజంగా చాలామంది, కొన్ని లక్షల రూపాయలు, అనేక మంది, కొంతమంది విద్యావంతులు, ఉద్యోగస్తులు కూడా ఇతనికి అనేక రకాల నిధులు ఇచ్చి, ఓకే, ఒక నాయకునిగా బాగా నమ్మిన తర్వాత అతను చేసినటువంటి పని నిజంగా కేసీఆర్ వదిలిన బాణమే అని చెప్పి నమ్మేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో ఒక హైప్ మాత్రం వచ్చింది. బహుజన సమాజ్ పార్టీకి, బహుజన వాదానికి కొంత హైప్ క్రియేట్ అయింది. ఓకే. అది ఒక ఆర్టిఫిషియల్ హైపే. అది అప్పటి మటుకే వచ్చింది అది. సో ఇక్కడ నేనేమంటున్నానంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రావడంతో పెద్దగా లాభం ఏం చేకూరలేదు, అంత ప్రభావశీలమైనటువంటి నష్టం కూడా ఏం లేదు. ఓకే. ఆయనతో పాటు వచ్చినటువంటి రెడీమేడ్ పీపులే వెళ్ళిపోయారు, ఆయనతో పాటు వెళ్ళిపోయింది అట్లా అంతే, ఒక వేవ్. కానీ బహుజన్ సమాజ్ పార్టీకి ఉన్నటువంటి పర్మనెంట్ లీడర్షిప్, పర్మనెంట్ క్యాడర్షిప్ అనేది అట్లే ఉంది. నష్టం ఏం జరగలేదు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈ జరిగినటువంటి ఈ కొద్ది నష్టానికి దానికి కారణం ఏంటంటే అతన్ని నమ్మడము. సో అతడు ఒక రెడీమేడ్ సరుకుగానే నేను భావిస్తాను. ఒక రెడీమేడ్ వ్యక్తులు ఎప్పుడు కూడా బహుజన్ సమాజ్ పార్టీకి, బహుజన భావజాలానికి సెట్ కారు. నేను ఇప్పటికీ అంటున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే బహుజన భావజాలాన్ని, ట్రాన్స్ఫార్మేషన్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఒక సగటు కార్యకర్త, సగటు నాయకుడు, అది బూత్ స్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి కార్యకర్త వరకు అయినా సరే చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇది మహనీయులు చెప్పినటువంటి, సిద్ధాంతకర్తలు చెప్పినటువంటి విషయం ఏంటంటే, కొన్ని ప్రధానమైనటువంటి పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు ఖచ్చితంగా చదవాలి, స్టడీ అధ్యయనం చేయాలి. ఫస్ట్ నెంబర్ 1, కాంశీరామ్ సార్ 3 సార్లు చదివి తన జీవితం మొత్తం కూడా బహుజన భావజాలానికి, బహుజన భావజాలానికి, అంబేద్కర్ మిషన్ మూవ్మెంట్కి అంకితమైపోయి ముందుకు వచ్చిన ఒకే ఒక పుస్తకం, అది అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, వర్ణ నిర్మూలన. ఈ పుస్తకాన్ని చదవగలగాలి, గులాంగిరి చదవగలగాలి, కాంశీరామ్ గారి యొక్క ఉపన్యాసాలు చదవగలగాలి, రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ అనేటువంటి పుస్తకాలు చదవగలగాలి, బుద్ధ అండ్ హిస్ ధమ్మ పుస్తకం చదివి ఉండాలి ఖచ్చితంగా. అంబేద్కర్ వాల్యూమ్స్ 23 వాల్యూమ్స్ ఏవైతున్నాయో ఆ వాల్యూమ్స్ అన్నీ కూడా అధ్యయనం చేయాలి.
ఇవి అధ్యయనం చేస్తేనే ఈ మిషన్ మూమెంట్లో ముందుకెళ్ళగలుగుతాము, కొనసాగించగలుగుతాము. ఇవి ఏవి కూడా ఆర్ఎస్పీ చేయలేదు కాబట్టి వెళ్ళిపోయింది. చివరగా విశారదన్ మహారాజ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు లాస్ట్? చివరగా నేను విశారదన్ అనేటువంటి ఈ సైకో గాడి గురించి చెప్పాలంటే నేను సైకోనే అంట. ఎందుకంటే మీకు ఛానల్కి ఈ మాటలు మీకు ఏమైనా అభ్యంతరకరం అయితే బీప్ పెడతారా, ఎట్లా మేనేజ్ చేస్తారా మీరు మేనేజ్ చేసుకోండి. కానీ విశారదన్ అనేటువంటి వాడు మాదిగల పాలిట ఉన్నటువంటి ఒక విషపురుగు. మాదిగల పాలిట ఒక విషపురుగు. ఇతడు కేవలం మాదిగ సమాజాన్ని వంచిస్తూ ఒక నాయకుడిగా చలామణి అవుతున్నటువంటి ఈ క్రమం లోపల, కేవలం మాదిగలకు ఒక నాయకుడి కావాలని చెప్పి అనుకున్నటువంటి ఈ క్రమం లోపల మాదిగ విద్యావంతులను నేను చెప్తున్నాను. అంటే ఈ వేదిక ద్వారా, అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పాల్సింది కేవలం మాదిగలకే చెప్తున్నాను. ఎందుకు మాదిగల కోసమే చెప్తున్నా అంటే బీసీలు ఎవరు కూడా ఇతను నమ్మరు, బీసీలు ఎవరు కూడా ఇతని దగ్గర రారు. అసలు బీసీలకి విశారదనికి సంబంధమే లేదు. అసలు ఇతని మూమెంటే మాదిగల మూమెంట్. ఓకే, ఈ మాదిగలు ఈ అమాయకులైనటువంటి రోబోటిక్గా మారినటువంటి ఈ సైకో మాయలో పడి రోబోటిక్గా మారినటువంటి ఈ మాదిగలకి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే దయచేసి విచక్షణతో ఆలోచించండి. మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ఓకే, మీ జీవితాలు నాశనం చేసుకోకండి. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి మీ జీవితాలు నాశనం చేసుకోకండి. వీడి మాయలో నుండి బయటపడండి. ఒకవేళ ప్రస్తుతం మీకు ఏం అర్థం కాకుంటే తటస్థంగా ఆలోచన చేయండి. ఓకే, మీరు ఉన్నత చదువులు చదవండి. అంబేద్కర్ కోరుకున్నటువంటి రాజ్యాధికారము, ఆత్మగౌరవం అనేది ఎప్పుడు వస్తుంది? ఉన్నత చదువు ద్వారా వస్తుంది. అంతే. ఆర్థికంగా నువ్వు స్థిరపడ్డ తర్వాత నీకు ఆటోమేటిక్గా ఆత్మగౌరవం వస్తుంది. అన్ని నీ కాళ్ళకాడికి వస్తాయి కదా. నువ్వు ఉన్నత చదువులు చదువు, ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నం చేయి, ఉన్నతమైనటువంటి ఆత్మగౌరవంతో కూడినటువంటి జీవితాన్ని గడపడం కోసం ప్రయత్నం చెయ్యి. ప్రధానంగా తల్లిదండ్రులను వాళ్ళ యొక్క జీవితాన్ని గురించి ఆలోచించి. ఇవి 4 కూడా చేయట్లేదు ఆ మాయలో పడి. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి మిత్రమా, చాలా వరకు మీటింగ్లలో ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు, ఏదైనా ర్యాలీ జరిగినప్పుడు కార్యకర్తలతోటి ఒక నినాదం అనిపించుకుంటాడు. అదేంటంటే వర్ధిల్లాలి విశారదన ఆలోచన విధానం అని చెప్పి అంటాం. అర్థం చేసుకుందాం విశారదన ఆలోచన విధానం అని చెప్పి అనుకుంటాడు. ఓకే, సో మరి వాడి ఆలోచన ఏంటి, వాడి ఎంత వక్రబుద్ధి కలిగిన వాడు అనేది ఒక్కసారి నేను చెప్పిన విషయాన్ని చూసి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సో విశారదన ఆలోచన ఏంటంటే, అర్థం చేసుకుందాం విశారదన ఆలోచన విధానం అంటున్నారు కదా, అతని ఆలోచన ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక ఆడ వ్యక్తి నుండి, ఒక మగ వ్యక్తి నుండి ఒక ఆడ వ్యక్తికి జ్ఞాన వారసత్వం కానీ, రాజకీయ వారసత్వం కానీ, ఒక మగ వ్యక్తి నుండి ఒక ఆడ వ్యక్తికి సంపూర్ణంగా పుణికి పుచ్చుకోవాలంటే, బాగా గమనించండి ఈ స్టేట్మెంటు, ఇది విశారదన ఆలోచన విధానం. ఓకే, ఆ విశారదన ఆలోచన విధానం ఏంటంటే జ్ఞాన వారసత్వం కానీ, రాజకీయ వారసత్వం కానీ ఒక మగ వ్యక్తి నుండి ఒక ఆడ వ్యక్తికి సంపూర్ణంగా పుణికి పుచ్చుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం ఉండాలి. అది తల్లి అయినా చెల్లి అయినా కాదు. ఇద్దరి వ్యక్తుల అంటే ఒక మగ వ్యక్తి నుండి ఆడ వ్యక్తికి తన యొక్క జ్ఞాన వారసత్వం కానీ, తన యొక్క రాజకీయ వారసత్వం కానీ సంపూర్ణంగా పుణికి పుచ్చుకోవాలంటే వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా శారీరక సంబంధం ఉండాలి. అది తల్లి అయినా చెల్లి అయినా. గత చరిత్ర అంతా కూడా ఇదేం స్టేట్మెంట్, ఇది అతని ఆలోచన విధానం. ఇప్పుడు అనండి, మీరు అర్థం చేసుకుందాం విశారదన ఆలోచన విధానం అని గొంతు చీల్చుకొని అనండి. ఇప్పుడు ఇది వాడు ఆలోచన. నేను చెప్తున్నా, అనేక ఆధారాలు ఇవే, చరిత్ర అంతా ఇదే అంటాడు. అతడు చెప్పేటువంటి ఉదాహరణలు, దీనికి ఉదాహరణలు కూడా చెప్తాడు. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉండాలి, ఉంటేనే జ్ఞాన వారసత్వము, రాజకీయ వారసత్వము సంపూర్ణంగా వస్తుంది, పుణికి పుచ్చుకోగలుగుతారు అనే దానికి ఉదాహరణలు కూడా చెప్తాడు. ఆ ఉదాహరణలు ఇప్పుడు చెప్పేటువంటి పరిస్థితిలో నేను లేను. ఎందుకంటే ఆ ఉదాహరణలు కనుక నేను చెబితే వాడిని నడి బజార్ మీద ఈడ్చి చెప్పుతో కొట్టి చంపుతారు ప్రతి ఒక్కరు. ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనవాదులు, దళితవాదులు, అంత భయంకరమైనటువంటి ఉదాహరణలు చెప్తాడు వాడు. ఓకే, అంటే ఈ రకంగా వాడి ఆలోచన అనేది ఎంత వక్రబుద్ధితో కూడుకున్నటువంటి ఆలోచన అంటే, ఒక భయంకరమైనటువంటి వక్రబుద్ధితో కూడినటువంటి వ్యక్తి. సో ఇలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఈ సమాజానికి ప్రమాదం అని చెప్పి నేను అంటున్నాను. కాదు, ఇప్పుడు అంతర్గతంగా అంటాడా లేకపోతే ఇది అంటే నేను ఒకటే చెప్తున్నా, ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఒక మగ వ్యక్తి నుండి ఒక ఆడ వ్యక్తికి జ్ఞాన వారసత్వం కానీ, రాజకీయ వారసత్వం కానీ సంపూర్ణంగా పుణికి పుచ్చుకోవాలంటే వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం ఉండాలి, అది తల్లి అయినా చెల్లి అయినా. గత చరిత్ర అంతా కూడా ఇదే అనేటువంటి స్టేట్మెంటు. ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చిండు, ఎవరితో ఇచ్చిండు, ఏ సందర్భంలో ఇచ్చిండు అనేది వాడిని అడగండి. ఇప్పుడు మీరు అనేక మంది ఇంటర్వ్యూలు చేస్తుంటారు కదా,
ఇంటర్వ్యూలు చేసేటువంటి ప్రతి జర్నలిస్ట్ని కూడా నేను అడుగుతున్నా, ఈ స్టేట్మెంట్ నువ్వు నిజంగానే అన్నవా అనలేదా? అనలేదు అని చెప్పి చెప్పమని చూద్దామని. విశారదన్ అనేటువంటి సైకో గాడు ఈ స్టేట్మెంట్ నేను అనలేదు ఈ మాటలను చెప్పమని చూద్దాం. ఎప్పుడు అన్నాడు, ఎందుకు అన్నాడు, ఎవరితో అన్నాడు అనేటువంటి నిజం వాడి గుండెకు తెలుసు. కానీ అనలేదు అనే విషయం కూడా వాడు చెప్పాడు. మీకు నిజంగా 100% ఇది ఆరోపణ అంటాడు, ఆరోపణ అని కూడా అన్నాడు ఇప్పుడు. ఓకే, ఎందుకంటే ఈ మాట అన్నది వాస్తవము, వీడి ఆలోచనే ఇది. కాబట్టి జర్నలిస్టులు అందరూ కూడా, ఎందుకంటే ఒక వ్యక్తి పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి వాడి నిజమేంటి, వాడి క్యారెక్టర్ ఏంటి, ఇది కూడా మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సింది. మరి ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ మీద ఈ అలిగేషన్ వచ్చిందని అనండి, మీరు చూద్దాం. ఓకే, మీరు ఇది అన్నరా, ఇగో మీరు ఈ రకంగా ఈ విధంగా సెక్సువల్ సంబంధం ఉంటేనే రాజకీయ వారసత్వం, జ్ఞాన వారసత్వం వస్తుందని చెప్పని మీరు అన్నారని చెప్పని ఒక అలిగేషనే వచ్చిందని చెప్పని అనండి, మీరు చూద్దాం. ఇది వాస్తవము, ఎవరితో అన్నాడు, ఎందుకు అన్నాడు, ఎప్పుడు అన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు అనేది మీరు అడగండి, చూద్దాం. నిజంగా జర్నలిస్ట్ అడగండి. అదేవిధంగా ఉద్యోగస్తులకు నేను చెప్తున్నాను, మాదిగ ఉద్యోగస్తులకు నేను చెప్తున్నాను, విశారదన్ అనేటువంటి వాడు మీరు నిధులు ఇస్తున్నారు, ఆ నిధులకు లెక్క ఎక్కడుంది? నేను చెప్తున్నా, ట్రాన్స్పరెంట్ మూమెంట్ అని చెప్పి అంటాడు, పారదర్శకంగా ఉండేటువంటి మూమెంట్ అని చెప్పి అంటాడు. మాటల వరకే కానీ మీరు ఎవరు అడగరు, వాడు చూపియాడు. అదేవిధంగా ఒక భయంకరమైనటువంటి ఒక నిజాన్ని నేను చెప్తున్నాను, విశారదన్ అనేవాడు ఈ మాదిగల ఉద్యమం పేరుతోటి ఇప్పటి వరకు కోట్ల రూపాయలు కూడగట్టుకున్నాడు. ఓకే, ఈ కోట్ల రూపాయలు కూడగట్టుకోలేదు అని చెప్పేసి అని అతడు ఒకవేళ చెబితే అతని ఆధార్ కార్డు, అతని పాన్ కార్డ్ డీటెయిల్స్ బయట పెట్టమని చెప్పండి. అదేవిధంగా తన ఆర్థిక లావాదేవీలన్నీ కూడా తన తల్లి ద్వారా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. విశారదన్ ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా వాళ్ళ తల్లి చెరుకుపల్లి శ్రీదేవి గారి యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ బయట పెట్టమని చెప్పండి, చూద్దాం. అంతేనా? ఆధారాలు దొరుకుతాయి, ఆధారాలు క్లియర్గా దొరికిపోతాయి. నీకు నిజంగా నీకు దమ్ముంటే, నీది నిష్పక్షపాతంగా, నీది నిజాయితీగా జరిగేటువంటి ఉద్యమమే అయితే నీ లెక్కలు బయట పెట్టరా బయట. నేను ఇదే అడుగుతున్నా, నేను నీ లెక్కలు బయట పెట్టి చూద్దా నీకు దమ్ముంటే. నీ తల్లి పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ, ఆర్థిక వ్యవహారాలను బయట పెట్టి చూస్తా నీకు దమ్ముంటే. ఓకే, నేను ఓపెన్గానే సవాల్ విసురుతున్నా. నువ్వు కేవలం మాదిగల రక్తం తాగుతూ, మాదిగ ఉద్యోగస్తుల రక్తం తాగుతూ నువ్వు విలాసాలు అనుభవిస్తున్నావు. నువ్వు జాతికి ఏం సేవ చేస్తున్నావని, నువ్వు జాతికి ఏం ఒరగబెడుతున్నావు అని చెప్పి నీకు ఇన్నోవా కార్లు కావాలి. నీకు ఇన్నోవా కార్లు దేనికోసం? నువ్వేం ఎలగబెడుతున్నావు అని చెప్పేసి, నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి, ఇప్పటి వరకు నీ 12 ఏళ్ళ ఉద్యమంలో ఈ సమాజానికి జరిగినటువంటి లాభం ఏంటని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఓకే, అవునా కదా? ఇలాంటి టైం లోపల మాదిగ విద్యావంతులు, మాదిగ ఉద్యోగస్తులు దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈ సైకోగాడిని, ఈ సమాజ విచ్ఛిన్నకారిని, ఈ విషపూరితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడిని ఏ కార్యకర్త కూడా ఎదుగుతుంటే వీడు ఓర్చుకోలేడు, ఎవరిని చూస్తే ఓర్చుకోలేడు. సో ఇవన్నీ కూడా నేను చెప్తున్న విషయాల్లో బాగా గమనించండి. కేవలం భావజాలపరమైనటువంటి విభేదాన్ని నేను చెప్తున్నాను. ఓకే, సైద్ధాంతిక విభేదాలనే చెప్తున్నాను నేను. వీడు లోపభూయిష్టమైనటువంటి సైద్ధాంతిక లోపాలను మాత్రమే చెప్తున్నాను. కానీ ఈ క్రమంలో ఈ విధంగా మాట్లాడేవాడిని వీడేం చేస్తాడు? సైద్ధాంతికంగా ఏ సమాధానం చెప్పాడు, ఆర్థిక లోపాలకి ఏ సమాధానం చెప్పాడు, ఏం చేస్తాడు? వ్యక్తిగతమైనటువంటి విషయాలకు వెళ్ళి సమాజం ముందు ఫలితం చేసే ప్రయత్నం చేస్తాడు. నీ వ్యక్తిగతం గురించి నేను అడిగినా, నీ వ్యక్తిగతం గురించి నేను మాట్లాడినా, నువ్వు ఒక దగుల్బాజీవి, నువ్వు ఒక ఉమెనైజర్వి. ఓకే, నువ్వు ప్రతి సందర్భంలో కూడా కార్యకర్తల యొక్క భార్యలతోటి అనేక సందర్భాల్లో నువ్వు ఆ కార్యకర్తల యొక్క జీవితాల్లో, వాళ్ళ కుటుంబ జీవితాల్లో నువ్వు విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నాలు నువ్వు ఎన్నో చేసినావు అని చెప్పి అనేక వాదనలు ఉన్నాయి. అనేక ఆరోపణలు ఉన్నాయి. వాటి గురించి నేనేం మాట్లాడలేదు. మీరు చేస్తున్న ఆరోపణ, వాటి గురించి నేనేం మాట్లాడట్లేదు. అంటే నువ్వు ఒక తప్పుడు వ్యక్తివి. ఓకే, నీ గురించి ఖమ్మం వెళ్తే అంత కథ అంతా బయటపడుతుంది. నువ్వెంతమంది ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేసినావు, ఎంతమంది ఆడవాళ్ళ జీవితాల్లో నువ్వు నిప్పులు రాజేసినావు, వాళ్ళ జీవితాలు ఎంత చిన్నాభిన్నం చేసినావో ఇవన్నీ కూడా నీ తోడబుట్టిన చెల్లెలే చెప్పింది. నీ తోడబుట్టినటువంటి చెల్లెలు ఆమె జీవితాన్ని కూడా నువ్వు సర్వనాశనం చేసి, చిన్నాభిన్నం చేసి ఈరోజు సమాజంలో జీరో చేసేటువంటి పరిస్థితి చేసినావు. ఈ విషయాలు నేను చెప్పట్లేదు, ఆమెనే చెప్పింది. ఓకే, ఎందుకంటే ఆమె కుటుంబ జీవితాన్ని, ఆమె వ్యక్తిగత జీవితాన్ని, ఎందుకంటే ఎంతైనా సరే తోడబుట్టినటువంటి చెల్లెలు, తోడబుట్టినటువంటి వ్యక్తులకు ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న తప్పులు ఉన్నాయనుకుందాం, అవన్నీ కూడా వితిన్ 4 కార్నర్స్ ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నాం. కానీ నువ్వేం చేసినావు? జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ని కూర్చోబెట్టి, ఇగో నా చెల్లెని ఇట్లా తిట్టండి, మీరు వేశ్య అని చెప్పి ముద్ర వేయండి. అట్లా అన్నాడా? నా చెల్లెని అదొక వేశ్య,
అదొక వేష అని చెప్పి ఆయన ముద్ర వేసి కార్యకర్తలకు పని కట్టుకొని నువ్వే చెప్తున్నావు. అంటే నువ్వు ఎందుకు చెప్తున్నావు? నీ గురించినటువంటి చీకటి కోణం అంతా కూడా ఆమె బయట పెడుతున్నది కాబట్టి ఆమె మాటకు విలువ లేకుండా ఉండడం కోసము ఆమె నువ్వు పలచన చేసి సమాజం ముందు పెడతావు. ఇది నీ బతుకు. సో ఇవన్నీ వ్యక్తిగత విషయాలు, నీ కుటుంబ విషయాలను, నువ్వు ఒక లోఫర్ గాడు అన్న విషయము, నువ్వు ఒక దగుల్బాజీ అనేటువంటి విషయము, అన్న ఒక ఫాల్తు క్యారెక్టర్ కలిగినటువంటి విషయం అని చెప్పేసి అని ఖమ్మంలో ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తలు చెప్తారు. ఇవన్నీ కూడా నిజాలు, ఇవన్నీ కూడా ఆధారపూరితాలు. ఈ మధ్య కాలంలో ఒక వీడియో కూడా వచ్చింది. ఆధారాలు ఉన్నాయి ఏమన్నా? 100% ఆధారాలు ఉంటాయి. ప్రతి దానికి కూడా ఆధారం ఉంటుంది. వీడు చేసేటువంటి అనేక లోఫర్ వ్యవహారాలు ఏవైతున్నాయో ప్రతిది కూడా ఆధారపూరితము. కానీ ఇవన్నీ కూడా మాట్లాడే సందర్భంలో మీలాంటి వ్యక్తులు నమ్మకుండా ఉండడం కోసం ఏమంటాడు తెలుసా? ముందే నా క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టేటువంటి అనేక వాదనలు చేస్తాడు. అయినా నేను భయపడను, ఒంటరిగానైనా సరే నేను పోతా అని చెప్పి ఒక దగులుబాజీ స్టేట్మెంట్లు చేస్తాడు. ఓకే, సో ఈ విధంగా అతని వ్యక్తిగతం గురించి నాకు సంబంధం లేదు. ఓకే, ఎందుకంటే నేను ఒక కామన్ మ్యాన్. బట్ వాడేమో ఒక పబ్లిక్ డొమైన్లో ఉంటూ ఒక సమూహాన్ని ప్రభావితం చేస్తున్నాడు కాబట్టి వాడి గురించి మాట్లాడాలి. వాడి వల్ల సమాజానికి జరుగుతున్న నష్టం ఏంటి, వాడి వల్ల వాదానికి జరుగుతున్నటువంటి నష్టం ఏంటి, వాడి వల్ల ఎంతమంది నష్టపోతున్నారు, అమాయకులు బలైపోతున్నారు అనే విషయాల్ని తెలిసిన వ్యక్తిగా 1-to-1 కొన్ని సంవత్సరాల పాటు అతనితో ఉండి అతడి భార్య కూడా చేయలేనని సేవలు నేను చేసిన విశారదన్ గారికి. ఓకే, ఆ విధంగా ఉన్నప్పుడు నాకు తెలిసినటువంటి విషయాలు, అతడి యొక్క ఆలోచన, అతడి కుట్రలు, అతడి యొక్క క్యారెక్టరు, అతడి యొక్క లక్ష్యం ఏంటనేది చెప్పాల్సినటువంటి సామాజిక బాధ్యత ఉంది కాబట్టి నేను మీతో ఇవన్నీ విషయాలు పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అంటే మీడియా శ్రీనివాస్ చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద విశారదన్ మహారాజుని అంటే చాలా గొప్పగా సమాజం చూస్తుంది, కానీ కాకపోతే ఆయన అనుకున్నంత గొప్పోడేం కాదు. తర్వాత మొత్తం లోపల కుట్రలు కుతంత్రాలు దాగి ఉంటాయని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మొత్తం మీద అసలు యాక్చువల్గా అంటే నిజంగా ఎందుకు ఆరోపణలు చేస్తున్నావు, తర్వాత ఇదంతా కూడా జరుగుతుంది కదా అంటే లేదు 100% మాదిగ సమాజానికి కూడా ఈయన ఒక చీడపురుగులాగా ఉంటాడు అనేటువంటి మాటలు కూడా, తీవ్రమైనటువంటి పదజాలను కూడా మనం ఇందాక చూసినాం. అయితే ఇది అంటే అసలు యాక్చువల్గా గొప్పగా అంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి గురించి, తర్వాత ఇక్కడ అంటే ఆయనతో కలిసి పనిచేసి, కలిసి పాదయాత్ర చేసి, తర్వాత పుస్తకాలు రాసి రకరకాలుగా చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరు? మీడియా శ్రీనివాస్. ఆ మీడియా శ్రీనివాస్ చెప్తున్నటువంటి మాటలు ఇది ఇవాళ డిబేట్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగాని సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.